దేవుడు ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకి ఈ అంశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు అంశం పేరు ఏంటంటే అబ్రహాం దేవునికి మిత్రుడు ఎలా అయ్యాడు. అబ్రహాం దేవునికి మిత్రుడు ఎలా అయ్యాడు. హౌ అబ్రహాం బికేమ్ ఫ్రెండ్. అబ్రహాం బికేమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఐ రిపీట్, హౌ అబ్రహాం బికేమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా అబ్రహాం దేవునికి మిత్రుడు అయ్యాడు? ఈ సందేహం మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఈ సందేహం మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ నాకు వచ్చింది. నేను చాలా రోజులు బట్టి ఎలాగా అబ్రహాం దేవుడికి మిత్రుడు అయ్యాడు అని ఎన్నోసార్లు ఆలోచించిన దానికి అర్థం నాకేం దొరుకుతుందంటే, జనరల్గా సాధారణంగా అర్థం దొరుకుతుంది. అబ్రహాం, నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తుంటాను. సో ఎలా దొరికింది అన్నది నేను మధ్యలో మీకు వివరిస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ముందుగా అందరిలో బైబిల్లో మనం చూస్తే నేను తెలుసుకున్నది ఏంటంటే, అబ్రహాం ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఇన్ ద బైబిల్, ఎంటైర్ బైబిల్, టు రిసీవ్ ఏ యూనిక్ టైటిల్ ఫ్రమ్ గాడ్. బైబిల్ అంతా చూస్తే వాళ్ళందరిలో కూడా ప్రాముఖ్యమైన ఒక పేరు కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే అబ్రహాం. Among all the people, martyrs, saints, apostles, disciples, దేవునికి ఎంతోమంది సేవకులు ఉన్నారు, వేరే పేర్లు కలిగిన సేవకులు ఉన్నారు, అనేక రకాల సేవకులు ఉన్నారు. వాళ్ళలో అబ్రహాం ఒక ప్రత్యేకతను పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. ఇప్పుడు ఎవరికైనా దేవుడు ఒక ప్రవచన ఇచ్చాడనుకోండి, ఆ ప్రవచనం ఏంటంటే, సహోదరి, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నువ్వు ఈ ప్రపంచానికే తల్లి అవుతావు, తండ్రి అవుతావు అని చెప్పి ఎవరైనా ప్రవచనం ఇస్తే, దేవుడే ప్రవచనం మీకు పలికితే, ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనం ప్రకారంగా అలాగా, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది ఒక ప్రాముఖ్యమైన పిలుపు, ఇది ఒక ప్రాముఖ్యమైన పేరు బైబిల్లో. సో ఆ రీతిగా మనం ఆ దీవెన పొందుకోవాలంటే, ఆ రీతిగా మనం ఉంటేనే ఆ దీవెన పొందుకుంటామని మనము ఎరిగి ఉండాలి, తెలుసుకోవాలి, అందులో నడవడానికి ప్రయాసపడాలి. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఐ హ్యాడ్ ఎ డౌట్ హౌ అబ్రహాం వాజ్ కాల్డ్ ఏ ఫ్రెండ్ అండ్ హౌ గాడ్ వాజ్ ఫ్రెండ్లీ టు అబ్రహాం. నౌ ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్స్, ఇఫ్ సంబడి గివ్స్ a prophecy, sister or brother, you are going to be a mother, you are going to be a father like Abraham, as he was to the whole nations. Then how will you enter into that blessings? How will you receive that blessings? How will you become friend to God? So if you want to receive Abraham's blessing, you have to become friend to God. You have to walk as Abraham walked. You have to think, you have to behave, live like Abraham. Then only that prophecy will be fulfilled. Prophecy is very great, but according to Abraham, how he was, how he had the fellowship with God, if you don't have, then I think, up to me, I am thinking, you are not going to enter into that blessings. You may receive some blessings. So one of the unique title in the Bible, Abraham had a separate unique name. That name, God called him friend. That means Abraham is a friend to God. Not servant, not prophet, but he was called a friend. So, according to Bible, James chapter 2 verse 23, Abraham believed God and it was credited to him as righteousness, and he was called the friend of God. So this is how I know Abraham, how he became friend to God, generally through the scriptures. So ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఎలా అబ్రహాం దేవునికి చాలా ప్రియుడు, స్నేహితుడు అని తెలిసిందంటే,
ఇక్కడ బైబిల్లో చూస్తే అబ్రహాం ఒక ప్రవక్త కాదు, అబ్రహాం ఒక దేవుని సేవకుడు కాడు, కానీ ఒక స్నేహితుడు. అది ఎక్కడ రాయబడి ఉందంటే యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుని మీద అబ్రహాము విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడేను, అతడు దేవునికి మిత్రుడయ్యను. నౌ జనరలీ హౌ ఐ కేమ్ టు నో హౌ అబ్రహాం బికేమ్ ఫ్రెండ్ టు గాడ్ అండ్ గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు అబ్రహాం. So this is how I am going. Generally I came to know like this. Many people know like this. How Abraham was called a faithful father and how Abraham was called a friend of God. I am not going deep, but how we came to know Abraham was friend to God. Are you serious now? Yes, no, em ledu pandukodi. Praise the Lord. Praise the Lord. Abraham was a friend because he chose God over his world. Abraham was a friend to God because he has chosen God over his own world. That means I have my own world. So in my world I choose only God, not anything else. The first and foremost place I give to everything in me, in my life, in my world is God. సో అబ్రహాం ముందుగా దేవునికి స్నేహితుడు అవ్వడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా అన్నిట్లో ఆయన లోకంలో, ఆయన కుటుంబంలో, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో దేవుడే ముందు వ్యక్తి, ప్రాముఖ్యత దేవునికి ఇచ్చాడు. సో ఈ రీతిగా ఒక మార్గాన్ని తెరిచింది అబ్రహాంకి దేవునికి స్నేహితుడు అయ్యే విధంగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే అబ్రహాంని దేవుడు పిలువక మునిపే అబ్రహాం ఎక్కడున్నాడంటే ఊర్ అన్న దేశంలో ఉన్నాడు. చలదీన్ అని ఒక పట్టణం, ఒక విలేజ్ లాంటి ఊర్లో ఊర్ అని దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నప్పుడు అతను కొలిచే దేవుడు ఎవరంటే మూన్ దేవుడు, అంటే చంద్రుడి దేవుడిని యొక్క ఆరాధికుడు అతను, వర్షిపర్. బిఫోర్ అబ్రహాం న్యూ గాడ్, హీ లివ్డ్ ఇన్ ఊర్ ఆఫ్ ద చలదీన్స్, a land of idols and moon god worship. So Abraham knew all the idol worships and he used to worship moon god. But when God called Abraham, he immediately obeyed God. ఇంతగా అతను అన్య దేవతలను ఆరాధిస్తున్నప్పుడు, అలాగా నివాసం చేస్తున్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వెంటనే దేవునికి స్పందించాడు. వెంటనే దేవుడి మాటను విని దేవుణ్ణి వెంబడించడానికి ఆరంభించాడు. ఇమ్మీడియట్లీ. సో జెనసిస్ చాప్టర్ 12 verse 1 says, God said to Abraham, go from your country to the land I will show you. ఆది కాండం 12:1 నీ దేశమును విడిచి నేను నీకు చూపుబో దేశమునకు వెళ్ళుమని యెహోవా అబ్రహాం వద్ద చెప్పెను. Praise the Lord. Praise the Lord. So friends walk in the same direction. Abraham said, yes Lord, I will walk with you. సో స్నేహితులు ఏది చెప్తారో అది స్నేహితులు చేస్తారు, ఎలా నడుమంటారో అలా నడుస్తారు. రెండో పాయింట్ ఏంటంటే అబ్రహాం ఎలా దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాం వాజ్ ఎ ఫ్రెండ్ బికాస్ హీ వాల్యూడ్ గాడ్ అబౌవ్ బ్లెస్సింగ్స్. ద సెకండ్ పాయింట్, how Abraham became friend to God. Abraham was a friend because he valued God above blessings. We adore God sometimes, many a times, not above our blessings but below our blessings. Adelaga. How? We come in the presence of the Lord only for the material things and the needs and for the things what we need physically, lustful things we can say. Abraham was not like that. He never cared about blessing. Above all the blessings, he was giving the first priority to God. ఈరోజు మనం చూస్తే రెండో విధంగా అబ్రహాం ఎలా దేవునికి స్నేహితుడయ్యాడంటే అతను ఈ లోకరీతి ఆశల కంటే, కోరికలంటే, శరీరక వాంఛల కంటే అధికముగా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఈరోజు మనం చాలా మంది చూస్తే దేవుడి సన్నిధిలో ఏదో ఒక కోరిక చేత వస్తాం, కానీ ఎప్పుడు అబ్రహాం అలాంటి ఉద్దేశం లేకుండా దేవుడి సన్నిధిలో వచ్చేవాడు.
He never is to come for any blessings, but he came to the Lord above all the blessings. ఈ దీవెలను పక్కకాడ పాడేసి దేవుని సన్నిధిలో God offered Abraham many blessings. God offered him land, God offered him name, fame, and God gave him nations. But Abraham desired God more than all the blessings what God has given him. దేవుడు చాలా దీవెనలు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, పేరు ప్రతిష్ట ఇచ్చాడు, మరి దేశాలు ఇచ్చాడు. కానీ అబ్రహాం వాటన్నిటిని తిరస్కరించి వాటన్నిటికంటే అధికముగా దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని మాటకు ప్రాముఖ్యతనిచ్చేవాడు. అయితే ఒకరోజు when God said, "Fear not, I am your shield," Abraham did not ask for gold, land or fame. He asked, Genesis chapter 15 verse 2, "Lord God, what you will give me?" అయితే ఒక రోజు ఏమైందంటే దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహాం భయపడకు, నేను నీ డాలుని, నేను నీ రక్షకుణ్ణి, నేను నిన్ను కాపాడుతాను, నేను సర్వశక్తిమంతుణ్ణి. జెనసిస్ 17:1లో. సో ఆ రీతిగా ఎన్నో మాటలు అబ్రహాంతో చెప్తున్నాడు. ఇక్కడ ఇవన్నీ నేను డాలుని, నేను రక్షకుణ్ణి, నేను సమస్తాన్ని సమకూర్చే దేవుణ్ణి అని అబ్రహాంతో చెప్పిన తర్వాత అబ్రహాం ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? ప్రభా, మీరు నాకేమిస్తారు? మీకు అర్థమైందా? అర్థమైంది బ్రదర్. మీకు అర్థం కాలేదు. దేవుడు అన్నీ ఇస్తా అన్నాడు. ఏమి ఇస్తా అన్నాడు? పేరు, ప్రతిష్ట, భూమి, దేశాలు నీకు ఇస్తా అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు భయపడకు, నేను నీ రక్షకుడు అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అబ్రహాం ఏమడుగుతున్నాడంటే, ప్రభా మీరు నాకేమిస్తారు? ఇంకేం కావాలి? అన్నీ ఇచ్చేసిండు కదా దేవుడు. రక్షణ ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, పేరు ఇచ్చిండు, దేశాలు ఇచ్చిండు. అన్ని ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ యావే గాడ్ అని చెప్పి అబ్రహాం చెప్పాలి. అయితే అబ్రహాం ఎలా లోకాన్ని తిరస్కరించాడు, ఎలా దీవెనలను పక్కకు పెట్టాడు, ఎలా భూమిని పారేశాడు, ఎలా పేరుని ఖాతరు చేయలేదు, ఎలాగ వాటిని పట్టించుకోకుండా ఇవన్నీ నాకు అనవసరం అంటున్నాడు అబ్రహాం. ఇలాగా వాటన్నిటిని అబ్రహాం పక్కకు పెట్టి ఇవన్నీ ఇస్తానని దేవుడు చెప్పిన తర్వాత దేవుని యొక్క హృదయాన్ని పరీక్షిస్తున్నాడు అబ్రహాం. నువ్వు నాకేమిస్తావు చెప్పు. ఇవన్నీ నాకు వద్దని నీకు ముందే తెలుసు కదా. ఇవన్నీ నా దగ్గర ఉండేవి పాతకాలంలోనే, ఇవన్నీ నీకు తెలుసు. కానీ నువ్వు నాకేమిస్తావు? ఈజ్ క్వశ్చనింగ్ గాడ్. లార్డ్, దిస్ ల్యాండ్, దిస్ నేమ్, దిస్ నేషన్, దిస్ ఫేమ్, ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్ and I know you can give all these things. So Abraham did not come and worship God for these things. He said, you know my heart, for why I come. I don't care all these things apart from this. Abraham is testing God's heart. Lord, what you will give me? Today if anybody is coming to the prayer hall and asking God, if God says, Lord, I will bless you like this, I will bless you like that, means they will be happy. Even I will be happy. If God says, Brother Patrick, I am going to give you lot of land, that this means I will be the biggest ministry in this world. I will think I am a blessed person. But here Abraham says, no, what you are going to give me? Land, name, fame, you know I don't care those things. So he wanted God's heart, not just hand. అబ్రహాంకి దేవుని హృదయం కావాలి, హస్తం కాదు. హస్తం అంటే దీవెన కాదు, నీ హృదయము నాకు కావాలి. ఇప్పుడు ఒక భార్యకి ఎవరైనా ఏదైనా బంగారం తీసుకొచ్చి ఇస్తే అతను ఏమంటాడు? ఆ భార్య ఏమంటది? నాకు బంగారం వద్దండి, మీరు కావాలంట. అలాగా అబ్రహాం దేవుడితో అడుగుతున్నాడు. చూడండి ఎక్కడ డీప్గా మాట్లాడుతున్నా అబ్రహాం. ఎలా స్నేహితుడయ్యాడంటే, స్నేహితుడు ఎక్కడ ఉండాలి? డబ్బులో ఉండకూడదు, దీవెనలో ఉండకూడదు, ఆస్తిలో ఉండకూడదు, పేరులో ఉండకూడదు, హృదయంలో ఉండాలి. పేరు ప్రతిష్టలో ఉండకూడదు. సో ఇవన్నీ చూడడం లేదు అబ్రహాం. సో దేవుని యొక్క హస్తాన్ని నాకు వద్దంటున్నాడు, దీవెన వద్దు, నాకు నీ హృదయం కావాలని. అయితే ఫ్రెండ్ డిజైర్స్ రిలేషన్షిప్, నాట్ బెనిఫిట్. ఒక స్నేహితుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? స్నేహం కోరుకుంటాడు.
తన యొక్క సాహసాన్ని కోరుకుంటాడు. ఆ స్నేహితుడు వల్ల ఎలాంటి లాభం వస్తుందని ఎప్పుడూ ఒక స్నేహితుడు ఆశించాడు. అబ్రహాం హృదయం చూడండి, ఏది ఆశిస్తలేడు దేవుడి దగ్గర నుంచి. ఇవన్నీ పక్కన పెట్టండి ప్రభువా, మీరు ప్రత్యేకంగా నాకేమి ఇస్తున్నారు అని అబ్రహాం అడుగుతున్నాడు దేవుణ్ణి. మరి స్నేహితుడు ఎప్పుడు కూడా లాభాలు ఆశించాడు, హృదయాన్ని మనదే విధంగా స్నేహాన్ని ఆశిస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడి సన్నిధిలో వచ్చి ఎలాంటి ఆశలు కోరికలు ఆయన మీద కలిగి ఉన్నాం, ఎలాంటి సాహసం కలిగి ఉండాలని మనం ఆశిస్తున్నాం, మనం చాలా డీప్గా ఆలోచించాల్సిందే. మరి మూడో విషయం ఏంటంటే, ద థర్డ్ పాయింట్, హౌ అబ్రహాం బికేమ్ ఫ్రెండ్ టు గాడ్ అండ్ గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు అబ్రహాం. ద థర్డ్ పాయింట్ ఇస్ దిస్: అబ్రహాం వాజ్ అ ఫ్రెండ్ బికాస్ he trusted God beyond reasons, beyond any reasons. సో అబ్రహాం ఎలా దేవునికి స్నేహితుడయ్యాడంటే, ఎలాంటి సాకు, ఎలాంటి వంక, ఎలాంటి అంటే ఇప్పుడు చూడండి, కొద్దిగా లేట్ అయితే ఏదో ఒకటి మనం సాకు చెప్తాం, ఒకరోజు రాకపోతే ఏదో ఒకటి పలుకుతాం. అలాంటిదన్నీ సాకులకు అంటే మించిగా దేవుడిని నమ్మాడు అతను. అంటే ఏ సాకు పెట్టుకొని కూడా దేవుడికి దూరం అయ్యే విషయంలో అబ్రహాం జీవించలేదు. సో ఈ నెవర్ గేవ్ ప్రిఫరెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ టు ద రీజన్ అబౌవ్ రీజన్స్. దట్ మీన్స్ he is to avoid all the reasons to love God, to have fellowship with him, to be with him. If God says tomorrow by 11 o'clock you have to be there near that mountain, Abraham is by 11 o'clock, by all means he will be there. No reason at all. He will put down all the reasons under his feet and walk over that, and he will stand before God. ఎలాంటి వంక లేకుండా, ఎలాంటి కారణం లేకుండా, కారణాలే లేవు నాకు దేవుణ్ణి కలవడంలో. ఇన్ మీటింగ్ గాడ్, ఇన్ కమింగ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ దట్ క్యాన్ స్టాప్ మీ ఇన్ మీటింగ్ మై లార్డ్, మై ఫ్రెండ్. ఏది ఏమైనా కూడా ఎలాంటి సాకు లేకుండా, సాకులన్నింటినీ అణిచివేసి ఆలోచనలో కూడా రానివ్వకుండా అంతగా దేవునికి ముందు ప్రాముఖ్యత, బియాండ్ ఆల్ ద రీజన్స్ హీ పుట్ గాడ్ ఫస్ట్. నో రీజన్ కెన్ ఓవర్టేక్ మీ. ఎలాంటి కారణం నన్ను ఆపజాలదు అన్నది. ఈరోజు కావాలనుకుంటే శనివారం డాలి వాళ్ళ అక్క పెళ్ళి ఉంది, ఈరోజు ఆమె రాకుండా ఇంట్లో ఉండొచ్చు. బట్ షీ సెడ్ నో, ఐ విల్ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు మై లార్డ్, ఐ విల్ గో టు ద మినిస్ట్రీ. ప్రైజ్ ది లార్డ్. సో ఎగ్జాంపుల్, ఆ రీతిగా అబ్రహాం దేవుణ్ణి ప్రేమించాడు, దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు. నాకు చాలా బాగా అనిపించింది ఈ వాక్యంలో. ఈ ఒక్క వాక్యము, ఈ సెంటెన్స్ చాలా నాకు నచ్చింది. ఎందుకంటే బియాండ్ ఎనీ రీజన్, యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆల్ రీజన్స్ ఓన్లీ. అన్ని రకాల కారణాలే. సాయంత్రం బర్త్డే ఉంటుంది, పొద్దుగాల వచ్చి పోవచ్చు, రారు. అన్నీ నేనే చేయాలి, ఆడ ఏం పని ఉండదు, ఎవరు పట్టించుకోరు. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రెండ్షిప్ రిక్వైర్స్ ట్రస్ట్. అబ్రహాం ట్రస్టెడ్ ఈవెన్ వెన్ ద కమాండ్ సీమ్స్ టు బి ఇంపాసిబుల్. In any impossible situation, Abraham still trusted God. This cannot stop me. This impossible cannot stop me in trusting God. I will trust him. అసాధ్యమైన కార్యంలో కూడా అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. ఇది అసాధ్యమని దానికి ఒక వంక పెట్టుకోలేదు, దాన్ని ఒక కారణంగా నేను అసాధ్యం అనుకున్నాను, నా వల్ల కాదనుకున్నాను, అందుకే నేను చేయలేకపోయాను, అలాంటిది ఏం లేదు. కాని కార్యాల్లో కూడా ఆయన దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండే. చూడండి ఆయన విశ్వాసం ఎంత గొప్పదో. ఈవెన్ ఇన్ ఇంపాసిబుల్ థింగ్స్ హీ ట్రస్టెడ్ గాడ్. నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు స్టాండ్ 2 hours and preach. But even in those times, if I trust God, really if I have that love in God, definitely I will stand. I will say, my Lord will help me to stand and preach. Amen. So this is how Abraham is to trust God beyond any impossible. Even though impossibles are standing like walls, he will say, I will walk.
Genesis chapter 22 verse 2 says, here now, how the impossible became possible to Abraham, how he did it. In Genesis 22:2, take your son. The Lord said to Abraham, take your son, your only son Isaac. God is mentioning that you have only one son. That means he has to get feared, worried. Only one son. నీ కొడుకుని తీసుకెళ్ళంటే ఎలాగా అబ్రహాం అసాధ్యమైన కార్యంలో కూడా దేవుడిని నమ్ముతున్నాడు. అయితే దేవుడు ఆదికాండం 22:2 అంటున్నాడు, నీ కుమారుణ్ణి తీసుకెళ్ళు ముందుగా చెప్పిండు. తర్వాత ఏం చెప్తున్నాడు వినండి, నీ ఏకైక కుమారుడు అంటే అబ్రహాంకి భయం ఆందోళన కలుగుతుంది, వేదన కలుగుతుంది. అవును ప్రభువా, నాకు ఒకే కుమారుడు అని బాధపడే విధంగా ఆయన అయిపోవచ్చు. అండ్ ఆఫర్ హిమ్, నాకు బలిగా సమర్పించు, నీ కుమారుడకు ఏకైకైన ఇస్సాకును నాకు సమర్పించు. నో ఫ్రెండ్ ఆఫ్ గాడ్ హోల్డ్స్ ఎనీథింగ్ బ్యాక్. చూడండి, ఒక స్నేహితుడు అంటే నీకంటే ఎక్కువనా అంటాం, నీకంటే ఎక్కువనా, నీకంటే నాకు ఏమి తక్కువ కాదు, అన్నీ నువ్వే ఎక్కువ, నాకు ఇవన్నీ నాకు అనవసరం. సో అబ్రహాం ప్రూవ్డ్, ఐ ట్రస్ట్ యూ మోర్ దెన్ మై ఫ్యూచర్. ఫ్యూచర్ కంటే, నా రానున్న రోజుల్లో భవిష్యత్తు కంటే, భవిష్యత్తు అంటే ఏంటిది, నా కొడుకు ఇస్సాకు ద్వారా మీరు నన్ను లోకానికి తండ్రిగా చేయబోతున్నారు, నన్ను దీవెనగా మార్చిపోతున్నారు. నా గొప్ప అంటే బిడ్డలు చాలామంది ఇసుక రేఖ అధికంగా ఉంటారు, మరి తారల కంటే అధికంగా ఉంటారు నా బిడ్డలు, అది నా భవిష్యత్తు. కానీ ప్రభువా, ఆ భవిష్యత్తు కంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. ఆమేన్. ఆ భవిష్యత్తు కంటే ఎక్కువ నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఆమేన్. కొన్నిసార్లు మనకు కావలసిన వాళ్ళు అధికముగా జీవితాంతం ఇంకా మనం వాళ్ళు లేకుండా మనం బ్రతకలేమన్న వారికి ప్రాముఖ్యత ఇచ్చి దేవునికి కూడా మనం సమయాన్ని ఇవ్వకుండా ఉండే రోజులు ఉన్నాయి మనకి. లేలే అది ఎట్లన్నా చేయాలి, వాళ్ళకు వినాలి, వాళ్ళకే లోబడాలి అని కొన్నిసార్లు వాళ్ళకు లోబడ్డాం కానీ దేవునికి దూరమయ్యాం. మెనీ టైమ్స్ we give more preference to our relatives, our friends and the things which we need. Yes, that we have to do. Prayer anytime we can go, no problem. Any Friday we can go, any day we can meet any person, no problem. But today this is very important. But Abraham never did like that. He said, more than my future, more than my blessing, more than the children what you are going to give me, you are very important to me, he said. Amen. What can we do this? How can we do this? ఈరోజు అబ్రహాం గురించి ఇవన్నీ చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. ప్రభువా, నేను ఎన్నోసార్లు బహుశా నేను కూడా నా నిద్రకు నేను ప్రాముఖ్యత ఇచ్చాను, నాకు కావలసిన వారికి ప్రాముఖ్యత ఇచ్చి మిమ్మల్ని మీకు దూరంగా ఉన్నానేమో. చాలా కొన్నిసార్లు బాధ కలుగుతుంది. ఇప్పుడు ఎన్నోసార్లు మనం కూడా ప్రాముఖ్యత భవిష్యత్తును చూసుకొని దేవునికి దూరమై ఉన్నాం. భవిష్యత్తులో రిలేషన్షిప్ ఉండదు, భవిష్యత్తులో వారితో సావాసం ఉండదు. పోకపోతే ఏమనుకుంటారు, పోతే ఏమనుకుంటారు అని లోకరీతిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుడు పోయినా పర్వాలే ఈ రోజుకి, కానీ వాళ్ళు చాలా ముఖ్యం. అలాంటి ప్రాముఖ్యత మనం ఇచ్చి ఉన్నాం. బట్ అబ్రహాం నెవర్ డిడ్ లైక్ దిస్. హీ సెడ్, మోర్ దెన్ మై ఫ్యూచర్, మోర్ దెన్ మై డిసెండెన్స్. నా తరాలు పోనీ, నా తర్వాత నా కొడుకు తరము పోనీ, నా భవిష్యత్తు ఏమవుతుందో నాకు అవసరం లేదు, కానీ నువ్వు నాకు కావాలన్నాడు. Amen. So this was Abraham. He trusted more than his future. God said, now I know that you fear me. నాకు ఇప్పుడు తెలుసు, నా స్నేహం అంటే నీకు ఇష్టం, నా స్నేహం అంటే నీకు ప్రేమ, నా స్నేహముని విడనాడడానికి నీకు భయముగా ఉందండి. To leave God's presence and God's friendship, Abraham was feared. ఎక్కడ దేవుడు నా దగ్గర నుంచి దూరం అవుతాడన్న భయము. ఈరోజు మనకు దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయితే చాలా భయపడతాం. మొన్న ఒక అమ్మాయి నాకు పూనా నుంచి ఫోన్ చేసింది. ఏదో ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయిపోయినాయి, భార్య భర్త. ఆ భర్త సడన్గా 2 రోజులు బట్టి కానరాకపోయిండు, ఇంటికి రాలే, వస్తలేడు, ఫోన్ లేదు, ఏం లేదు.
ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, వెళ్ళిపోయాడు ఇల్లు వదిలేసి. అగ్గా తెంగపోతే పారంగా ఒక నల్ల ఒక క్రీమ్. సో ఆ రీతిగా 2 రోజులు అయిపోయింది. అబ్బాయి తన భర్త వెళ్ళిపోయి, అమ్మాయి బాధపడుతుంది, వేదన పడుతుంది, అన్ని రకాలుగా బలహీనంగా జీవిస్తుంది. 3 రోజులు బట్టి ఫోన్ వెనకట్ల ఫోన్ చేస్తుంది. బ్రదర్ మా ఆయనది ఫోన్ రాలే, బ్రదర్ మా ఆయన ఎప్పుడు వస్తారు, బ్రదర్ మా ఆయనది అస్సలు ఏం లేదు బ్రదర్ అని చెప్పి 3 రోజులుగా ఫోన్ చేస్తుంది. కానీ ఎలాంటి ఆచూకీ లేదు. నాకు మొన్న ఫోన్ చేస్తే, అమ్మ వస్తాడు, బాధపడకు, నువ్వు చింతించకు, నేను ప్రేయర్లో పెడతానని వస్తాడు. నిన్న ఫోన్ చేసి, బ్రదర్ కనీసం నా ఫోన్ ఎత్తండి బ్రదర్, కనీసం నా ఫోన్ ఎత్తండి. నేనన్నా నేను ప్రేయర్లో ఉంటే నేను ఎత్తను, మీకు తెలుసు కదా అన్న. అవునవును తెలుసు బ్రదర్. సో నిన్న ఫోన్ చేసి అడిగింది, బ్రదర్ ఎప్పటి వరకు వస్తాడు బ్రదర్, ఒక్క మాట చెప్పండి. అన్న ఈరోజు తప్పకుండా వస్తాడు సాయంత్రం వరకు, ఏం కంగారు పడకన్నా. సో నిన్న రాత్రి 9:30కు ఫోన్ చేసి వాళ్ళ భర్తకి ఇచ్చి ఫోన్లో మాట్లాడిపిస్తుంది. బ్రదర్ చాలా థ్యాంక్స్. అతను ఏదేదో చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, భయం వేస్తుంది మనకు కావాల్సిన వాళ్ళు దూరం వెళ్ళిపోతే. అయ్యో నేను పోగొట్టుకుంటున్నాను, నా జీవితం నేను పోగొట్టుకుంటున్నాను, ఈ వ్యక్తిని నేను పోగొట్టుకుంటున్నాను అని చెప్పి భయం వేస్తుంది. అదే అంటున్నాడు దేవుడు, అబ్రహాం నువ్వు నాకు భయపడుతున్నావు, నేను ఎక్కడ నిన్ను వదిలేస్తానని, నీకు దూరం అవుతానని నువ్వు భయపడుతున్నావు నాకు తెలుసు, ఇప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు భయపడుతున్నావు. సో ఒక వ్యక్తి ఎవరైతే మనకు దగ్గర ఉంటాడో ఆ వ్యక్తి దూరం అయిపోతాడేమన్న భయానికి మనం కొన్నిసార్లు దేవుడిని కూడా వదిలేస్తాం. వి లీవ్ గాడ్. బట్ హియర్ అబ్రహాం, he had only one son Isaac. He did not fear his relationship, but he feared God. అతను దేవునికి భయపడ్డాడు కానీ తన సొంత కొడుకు పోతాడన్న భయం లేకుండా, తన సొంత కొడుకుని పోగొట్టుకున్నాడని భయం లేకుండా ధైర్యంతో ఉన్నాడు. కానీ దేవుడు దూరం అయిపోతాడేమని భయపడుతున్నాడు. ఈరోజు మీరు ఇక్కడ ఆలోచించాల్సిందే, ఏమని? ఈ లోకరీతిగా ఏదైనా పోతే, అరే నేను పోకపోతే అది పోతుంది, నేను అది కాకపోతే పోతుంది, ఇది కాకపోతే పోతుంది అని చెప్పి ఎన్నో సాకులు చెప్తుంటాం. కానీ దేవునికి భయపడము, దేవుని వదిలేస్తాం. We don't fear God. We fear people in this world. We fear their relationship. We fear their love. We fear what they are going to help us in our life. We fear for that. We don't care God. We don't fear God. But Abraham was not like that. This is how he was friend to God. ఈ రీతిగా మనం లోకరీతిగా స్నేహం పోతుంది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సౌకర్యాలు పోతాయి, వారి నుంచి వచ్చే ప్రేమ పోతుంది. వీళ్ళు లేకపోతే నేను బ్రతుకుతానన్న భయం పుట్టుకొస్తుంది. కానీ అబ్రహాం వాటన్నిటినీ పక్కకు పెట్టాడు. దేవుడు లేకపోతే నేను బ్రతకలేనన్నాడు. సో దేవునికి భయపడ్డాడు. దిస్ ఈజ్ వై హీ వాజ్ కాల్డ్ ఏ ఫ్రెండ్. దీనివల్లనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ పాయింట్ ఏంటంటే, 4వ విషయం, ద 4th పాయింట్, అబ్రహాం వాజ్ ఎ ఫ్రెండ్ బికాస్ హీ షేర్డ్ గాడ్స్ బర్డన్స్. హీ వాజ్ షేరింగ్ వాట్ బర్డన్ గాడ్ హ్యాడ్. దేవునికి ఉన్న భారాన్ని 4వ విషయంలో ఎలా స్నేహితుడయ్యాడంటే, దేవునికి ఉన్న భారాన్ని ఈయన తీసుకునేవాడు. ఇప్పుడు కొంతమంది బాగుపడాలని ఎన్నో విషయాల్లో నేను ఆన్లైన్లో ఉండి కూడా వాళ్ళని గర్దిస్తాను. వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. తర్వాత నన్ను స్టేజ్ మీద నుంచి పిలిచాడు, నన్ను ఇలా అన్నాడు, నన్ను అలా అన్నాడని. దేవుని భారం అది, నువ్వు బాగుపడాలని. నువ్వు జీవితంలో దేవునికి ఆశీర్వాదకరంగా లోకానికి మారాలి, దేవుని కార్యాలు నువ్వు చేయాలి, నువ్వు స్థిరపడు, కరెక్ట్ యువర్ సెల్ఫ్. సో ఆ రీతిగా ఒక వ్యక్తి ఇక్కడి నుంచి చెప్తే దాన్ని తీసుకెళ్ళి వేరే రకంగా 10 మందికి చెప్తారు. సో అబ్రహాం ఈజ్ టు షేర్ గాడ్స్ బ్లెస్సింగ్. సో ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మీరు కూడా దేవుడి సేవలో ఉన్నారు, వాళ్ళు బాగుపడాలని 2 మాటలు చెప్తారు, మీరు బాగుపడాలని 2 మాటలు చెప్తారు. అది మీ సొంతం కాదు, దేవుని యొక్క భారం మీరు తీసుకొని వాళ్ళని బాగుపరచాలని ప్రయాసపడుతున్నారు.
కానీ మనకు అది అర్థం కాదు. సో అబ్రహాం ఈజ్ టు షేర్ గాడ్స్ బర్డన్. హౌ యూ ఈజ్ టు షేర్? చూడండి, లోతు వారి కుటుంబం కోసం దేవుడు లోతుని నాశనం చేయాలని వచ్చాడు. బట్ అబ్రహాం టుక్ దట్ బర్డన్. అబ్రహాం ఆ భారాన్ని తీసుకున్నాడు. ప్రభువా వాళ్ళని రక్షించాడు. ప్రభువా వాళ్ళలో ఇద్దరుంటే, అక్కడ సొదొమ గొమొర్రాలో ఇద్దరుంటే, ముగ్గురుంటే, ఐదుగురుంటే, 50 మంది ఉంటే, చూడండి ఆ భారాన్ని అబ్రహాం మోస్తున్నాడు. సో వెన్ యూ బికమ్ ఎ సర్వెంట్, వెన్ యూ బికమ్ సంథింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ క్యారీ ద బర్డన్స్ ఆఫ్ గాడ్. If somebody is correcting, you learn that, correct others. What Jesus said to Peter, today I am praying for you. Tomorrow, don't forget, after correcting yourself, you have to correct others. సో ఈరోజు ప్రతి ఒక్క కరెక్షన్ మనం చేసుకొని రేపు ఇతరులను కరెక్షన్ చేసే విధంగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అబ్రహాం టుక్ ఆల్ ద బర్డన్స్. ఫ్రెండ్స్ టాక్ హార్ట్ టు హార్ట్. స్నేహితులు హృదయంతోనే మాట్లాడతారు. హృదయంతో మాట్లాడతారు. ముఖాన్ని చూసి మాట్లాడరు, మనసును చూసి మాట్లాడరు. వారు హృదయాన్ని చూసి, హృదయంలో ఉన్న భావాలను చూసి. ఒక స్నేహితుడితో మాట్లాడే విధం ఎలా ఉంటుందంటే, హృదయ అంతరంగంలో కలిగి ఉన్న భావాలను, ఈ వ్యక్తి ఇలా చేస్తే ఏం ఫీల్ అవుతాడు, ఆయన హృదయం ఎలాంటిది, అది తెలుసుకొని మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో గాడ్ షేర్డ్ హిస్ సీక్రెట్స్ ఓన్లీ విత్ అబ్రహాం. ప్రతి రహస్యము అతను అబ్రహాంతోనే మాట్లాడాడు. సో ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఎలాగా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నేను చేయబో కార్యములు అబ్రహాము యొద్ద దాచవలెనా? షల్ ఐ హైడ్ ఫ్రమ్ అబ్రహాం వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ? That means I should not hide. So God was sharing everything with Abraham. Why? Because Abraham is to carry God's burden. Whereas God has to carry Abraham's burden, now here Abraham is carrying God's burden. That means friends are sharing their burdens with each other. This is how Abraham became friend to God. Amen. So now if you want to become a friend to God, like Abraham blessing, if you want to receive, so receive all the things, all the burdens of God, what he needs from this world. సో ఈ లోకరీతిగా ఎలాంటి భారం దేవుడు కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాడు, అది మనము దేవుడి నుంచి తీసుకొని మనం చేసే బిడ్డలుగా మనం ఉండాలి. God trusted Abraham enough to reveal divine plans. Friendship with God means carrying God's burdens. Abraham interceded for Sodom with boldness, not as a servant but as a close companion. సో దేవుడు ప్రతి ఒక్క ఆధ్యాత్మికంగా ఆత్మలో దేవుడికి ఉన్న ప్రతి ఒక్క ప్రణాళికను అబ్రహాంతో పంచుకున్నాడు. మరి అబ్రహాం కూడా ప్రతి ఒక్క భారం ఏదైతే ఏసేయకుండెనో యావే దేవునికి, అవన్నీ కూడా అతను స్వీకరించి ఆ కార్యం ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా చేయడానికి ముందుకు వెళ్ళాడు. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు నాశనం చేయబోతున్నాడు అని అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాము చాలా సీరియస్గా తీసుకున్నాడు. మరి ఒక సేవకుడిలాగా మాట్లాడలే, అయ్యా అయ్యా అని బ్రతిమలాడతలేడు, ఒక స్నేహితుడిలాగా. ఎలా అన్నాడు? అక్కడ 50 మంది ఉంటే, అక్కడ 100 మంది ఉంటే, అక్కడ 25 మంది ఉంటే, స్నేహితుడితో భయపడతలేడు. నేను ఇంకొక మాట అడుగుతాను, ఏమనుకోవు కదా? ఏమనుకోను. ఈ రకంగా ఈ మాటలన్నీ కూడా నాకు చాలా రోజులు బట్టి చాలా డౌట్ ఉండే, ఎలాగా దేవుడితో ఇలా మాట్లాడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే అబ్రహాం భారం తీసుకోగలిగే వ్యక్తి, ఆ బర్డన్ని అతను తీసుకొని ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి తెలుసు కాబట్టి అతనికి అంత చనువు ఉంది దేవుడితో మాట్లాడే. సో ఈరోజు ఈ వాక్యం నేను అర్థం ఈరోజు ఈ వాక్యాన్ని నేను తయారు చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఈ రీతిగా నడిపిస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇలా ఉంటే నేను భారాన్ని మొయ్యాలి, నేను కార్యాన్ని చెయ్యాలి, నేను దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించే ఆశ నేను కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నాకు అబ్రహాంతో మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడతాడు. మనం ఇవన్నీ ఏం చేయకుండా ఏం చేస్తుంటాం? దేవా నాతో మాట్లాడు, నాకు దర్శనాలి. సో 5వ విషయంలో
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఐదో విషయం ఈ రీతిగా ఎలాగ అబ్రహాం దేవునికి స్నేహితుడయ్యాడు. ద ఫిఫ్త్ రీజన్ హౌ అబ్రహాం బికేమ్ ఫ్రెండ్ టు గాడ్. అబ్రహాం వాజ్ ఎ ఫ్రెండ్ బికాస్ హీ వాక్డ్ ఇన్ కవెనెంట్. ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ కవెనెంట్, నాట్ ఇన్ కన్వీనియన్స్. ఇది చాలా మంచి వాక్యం అండి. ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ కవెనెంట్, నాట్ ఇన్ కన్వీనియన్స్. దేవుని యొక్క స్నేహితుడు దేవుని ఆజ్ఞలో చట్టంలో జీవిస్తాడు. ఆయనకు అనుకూలమైన సమయంలో కాదు దేవుడితో జీవించేది. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అవును. మనకు ఏ ప్రోగ్రాం ఉన్నా అనుకూలంగా ఉంటేనే, అంటే ఇక్కడ రాగలుగుతామా లేదా. అనుకూలంగా ఉంటే మినిస్ట్రీకి వస్తాం, మొత్తానికి చెప్పేస్తాను. చూడండి, ప్రార్థనకి వెళ్తాం, పూజకి వెళ్తాం, ఏదైనా పండుగలకు వెళ్తాం. సో ఇవన్నీ కూడా when we have some time, like leisure time, when we are convinced that I can go to prayer today, when we are free, then we come. If we have any important work outside, we won't come. If any meeting is there, we won't come. If anything is there, so we won't come. When we are free, then we come to fulfill the covenant what we have taken, that I will serve you, Lord. మనందరికీ తెలుసు ఆదివారం మనం చర్చికి వెళ్ళాలి. అయినా కూడా అనుకూలంగా ఉంటేనే, నిద్ర లేకపోతే వెళ్ళాం. బాగా రాత్రంతా నిద్ర లేదు, పడుకుంటా అంటాం, చిన్న మాటని. సో అబ్రహాం వాజ్ నాట్ బీయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అబ్రహాం ఆ రీతిగా జీవించారు. హీ నెవర్ లివ్డ్ లైక్ దట్, నెవర్ లివ్డ్ లైక్ దట్. He was in the covenant always 24/7 throughout his life, from the day when God called him. Amen. అది క్రైస్తవుడని పేరు తీసుకున్నప్పటి నుంచి, బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుంచి దేవుని వాగ్దానంలో ఉండాలి. నీకు అనుకూలంగా ఉన్న సమయంలో వాగ్దానంలోకి వచ్చి పోవడం కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం నెవర్ లివ్డ్ లైక్ దట్. హీ వాజ్ ఆల్వేస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ హీ వాజ్ గివింగ్ టు ద కవెనెంట్, దెన్ హీ వాజ్ లివింగ్ హిస్ వరల్డ్లీ లైఫ్. హీ నెవర్ కన్విన్స్డ్ హిమ్సెల్ఫ్ whenever, wherever I want I can. No, never like that. He was always in the covenant. సో ఈరోజు సపోజ్ మీరు ఒక మినిస్ట్రీలో వెళ్ళి జాయిన్ అయిపోయారు అనుకోండి, ఆ జాయినింగే అలా ఉండాలి. నేను 2 రోజులు వస్తా, 3 రోజులు రానని. ఆ రీతిగా ఉంటే కవెనెంట్ లేదు మనకి. బట్ వన్స్ యూ సే, చాలామంది నేను మరణించినా నేను దేవుడిని వదలను, నేను ఏదైనా దేవుడిని వదలను. ఆ తర్వాత వాళ్ళ వాగ్దానం ఎక్కడ పోతుందో వాళ్ళకే తెలియదు. సో అబ్రహాం వాజ్ నాట్ లైక్ దట్. ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, నా సన్నిధిని నడుచుచు నిష్కలంకుడై ఉండుము. వాక్ బిఫోర్ మీ అండ్ బీ బ్లేమ్లెస్. So God said to Abraham in Genesis chapter 17 verse 1, I will bless you abundantly in everything. 15వ అధ్యాయంలో నువ్వు నాకేమి ఇస్తావంటే, మళ్ళీ 17లో in 15 Genesis chapter 15 Abraham asked God what he will give me. Now God is answering Abraham in Genesis chapter 17 what he says, walk before me blameless. Amen. ఎలాంటి నిష్కలంకముగా నా సన్నిధిలో నువ్వు నడు అంటున్నాడు. సో అబ్రహాం ఎలా అన్నిట్లో కరెక్ట్గా ఉంటూ వస్తున్నాడు చూడండి. హీ వాజ్ ఇన్ ద కవెనెంట్, హీ వాజ్ ఇన్ ద ఫ్రెండ్షిప్, హీ వాజ్ అబౌవ్ ద రీజన్స్. ఎలాంటి వాట్ యు సే లైక్ వంకలు చెప్పకుండా వాటన్నిటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు అబ్రహాం. మరి దేవుని యొక్క భారాన్ని మోస్తున్నాడు అబ్రహాం. దిస్ ఈజ్ హౌ హీ వాజ్ ఎ ఫ్రెండ్. So God said, walk before me blameless. So if he is not in the covenant, God will not bless him what all blessings he gave. In Genesis chapter 15 and 17. 17లో కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు, ఏమిస్తావు. ఇక్కడ ఆది కాండం 17లో దేవుడు దీవిస్తాడు ఈసాకుతో.
సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం వాక్ విత్ గాడ్ ఫర్ 100 years. 100 years బిల్డింగ్ హిస్ ఫ్రెండ్షిప్. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు దేవుడితో స్నేహాన్ని కట్టుకుంటూ వచ్చాడు. Amen. Amen. దిస్ ఈస్ హౌ అబ్రహాం లివ్డ్ విత్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో దీంట్లో కొద్దిగా లోతైన అర్థానికి వెళ్తాం మనం. గాడ్ డస్ నాట్ కాల్ ఎవ్రీ వన్ ఇస్ ఫ్రెండ్. ఫ్రెండ్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ద సరెండర్డ్. సో ఎవరైతే ప్రతి ఒక్కరిని దేవుడు స్నేహితుడని పిలువడు. స్నేహితుడిని ఎవరిని పిలుస్తాడంటే ఎవరైతే వారిని వారు పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటారో వారికి ఆ యొక్క స్థలము కేటాయించి పెడతాడు దేవుడు. Amen. మెనీ నో హిస్ పవర్, ఫ్యూ నో హిస్ హార్ట్. చాలామందికి దేవుని యొక్క శక్తి తెలుసు, దేవుని యొక్క బలము తెలుసు, కానీ చాలా తక్కువ మందికి దేవుని యొక్క హృదయం తెలుసు. సో ఇందులో కొద్దిగా లోతైన వాటిలో రెండో అంశం ఏంటంటే ఎలాగ అబ్రహాం దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహామ్స్ ఫ్రెండ్షిప్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ వన్ మూమెంట్, ఇట్ వాజ్ బిల్డ్ ఓవర్ ఏ లైఫ్ టైమ్ ఒబీడియన్స్. ఒక రోజుకి వినయము విధేయత కలిగి ఉండడం వల్ల అబ్రహాం స్నేహము కట్టబడలేదు. జీవితాంతం వినయం. అనేక విషయాల్లో ఎక్కడెక్కడ ఆయనకు కష్టంగా ఉన్నా కూడా అక్కడ కూడా వినయమే, జీవితాంతం వినయం. ఎస్ అంటే ఎస్సే, ఇంకా నో అని లేదు. మరియ తల్లి ఏ విధంగా అయితే ఎస్ అన్నదో ఒకసారి, ఇంకా జీవితాంతం వినయంగా ఉండేను. అబ్రహాం అలాగే ఉన్నాడు. అబ్రహాం అలాగే ఉన్నాడు. ఒకసారి సరెండర్ అంటే సరెండరే, ఇంకా తిరిగి ఏది లేదు ఆ రీతిగా. మూడో కారణం ఏంటంటే అబ్రహాం స్నేహానికి ఫ్రెండ్షిప్ విత్ గాడ్ మీన్స్ అంటే దేవుడితో సావాసం, దేవుడితో స్నేహం అంటే ఏంటిది? ట్రస్ట్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్. ఏదన్నా మనకు చెప్తే, ఇప్పుడు నేనే ఒక ఉదాహరణకి చెప్తున్నాను, అమ్మ సాయంత్రం ప్రేయర్ ఉంది అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు మా మినిస్ట్రీ మెంబర్స్ ఏమడుగుతారంటే ఎక్కడ, ఎన్ని గంటలకి, అన్నీ తెలుసు, ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాను. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి చెప్పాలి. ఫలానా టైంకి, ఫలానా దగ్గరికి, ఫలానా ఇట్లా, ఫలానా ఇట్లా. అరే చెప్పారు కదా, ఎక్కడన్నా ఉంటే మనకు చెప్తారు కదా, ఏదైనా వేరే స్థలం ఉంటే మనకు చెప్తారు కదా, రోజు వెళ్ళే సమయం కాకపోయినా వేరే సమయం ఉంటే చెప్తారు కదా. ఇఫ్ డైలీ టైం కాకపోతే నెక్స్ట్ టైం 4 o'clock వెళ్ళేది డైలీ, టైం మారితే చెప్తారు, మారకపోతే అదే 4 o'clock ఉండాలి. అట్లా కాదు, అన్ని డీటెయిల్స్. అదే ఫోన్ చేసి అమ్మ డాలీ ఇది అందరికీ చెప్పంటే టైం చెప్పలేదు ఆంటీ అంటే నువ్వు అడగవా టైము? సో ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ వీ హ్యావ్ టు గివ్, బట్ నెవర్ అబ్రహాం ఆస్క్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. వితౌట్ ఎక్స్ప్లెనేషన్, వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, వితౌట్ ఎనీ రీజన్, హీ ఈస్ టు ట్రస్ట్ గాడ్, డూ, డై, దట్స్ ఇట్. చేయాలి, చేసి మరణించాలి, దీని తప్ప నాకు వేరే పనే లేదు. Obedience without hesitation, surrender without negotiation, walking with God without condition. This was the reasons how he became friend to God. The first thing is trust without explanation, obedience without hesitation, surrender without negotiation, walk with God without conditions. మొదటి ఏంటంటే ఎలాంటి కారణం లేకుండా దేవుడిని నమ్మడం, జీవితాంతం దేవునికి ఎలాంటి తిరస్కరించకుండా, ఏ విధమైన తిరస్కరణ లేకుండా దేవునికి వినయంగా ఉండడం. మూడోది ఏంటంటే ఎలాంటి నెగోషియేషన్ అంటే ఇది చేయకపోతే ఇది చెయ్యి అంటే ఇది చేయక అది చేస్తే, చేయకపోతే పర్వాలేదా, అలాంటిది ఏం లేదు, ఏది చేయమంటే అది చేయడమే. సమర్పణ, ఆ రీతిగా సమర్పించుకుంటాడు. నాలుగోది ఏంటంటే దేవుడితో నడవడానికి ఎలాంటి షరతులు పెట్టుకోలే అబ్రహాం. నో కండిషన్ టు వాక్ విత్ గాడ్. సో బైబిల్ ఎగ్జాంపుల్ కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు. బైబిల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే దట్ కన్ఫర్మ్ గాడ్ కాల్స్ ఫ్రెండ్. బైబిల్ ఎగ్జాంపుల్స్ దట్ కన్ఫర్మ్ గాడ్ కాల్స్ ఫ్రెండ్స్. సో దేవుడు ఎవరెవరినైతే స్నేహితుడని పిలిచాడు. మోసెస్, గాడ్ స్పోక్ ఫేస్ టు ఫేస్ లైక్ ఏ ఫ్రెండ్. ఎక్సడస్ 33:11. మోసేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు అతని స్నేహితుడని పిలిచాడు.
నిర్గమకాండం 33:11. 1 Samuel chapter 13 verse 14. మొదటి శామ్యూయేలు గ్రంథం 13:14. డేవిడ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయానుసారంగా సదా నివసించిన దావీదు రాజు. మరి అపోస్తుల్లో డిసైపుల్స్ జాన్ 15:15 జీసస్ సెడ్ ఐ కాల్ యూ ఫ్రెండ్. సో దేవుడు యేసయ్య ఏమన్నాడు, నేను నా స్నేహితులని పిలుస్తున్నానని యోహాను సువార్త 15:15లో సెలవిస్తున్నాడు. అబ్రహాం బికేమ్, సో నౌ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, అబ్రహాం బికమ్స్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ దేర్ ఫ్రెండ్స్. వీళ్ళందరికీ అబ్రహాం ఏమయ్యాడు? అందరు స్నేహితులే. మోసే వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవునికి స్నేహితులని పిలువబడ్డారు. కానీ ఈ స్నేహితులని పిలువబడిన వారందరికీ కూడా అబ్రహామే తండ్రి అయ్యాడు. ఫస్ట్ ఫాదర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అబ్రహాం డిడ్ నాట్ బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ బికాస్ పర్ఫెక్షన్ వాస్ దేర్ ఇన్ అబ్రహాం. అబ్రహాంలో అన్ని విషయాల్లో చాలా బాగుండే అని చెప్పి అబ్రహాము దేవునికి స్నేహితుడు కాలి. హీ బికేమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ఫెయిత్, ఒబీడియన్స్, సరెండరింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో స్నేహితుడు ఎలా అయ్యాడంటే, మొట్టమొదటిగా విశ్వాసం, రెండోది వినయం, మరి మూడోది అర్పించుకోవడం, మరి అదేవిధంగా తన సావాసాన్ని ఎల్లకాలం ఒకే రీతిగా ఉంచుకోవడం వల్ల అతను దేవునికి స్నేహితుడు అయ్యాడు. ఇఫ్ వీ వాక్ లైక్ అబ్రహాం, we too can experience deep friendship with God. సో మనం కూడా అబ్రహాం లాగా, అబ్రహాం ఏ విధంగా అయితే దేవుడితో నడిచాడు, ఇలాంటి కండిషన్లో నడిచాడు, అలా మనం నడిస్తే మనం కూడా దేవుని సన్నిధిలో దేవునికి స్నేహితుడిగా మనం కూడా జీవించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మరొకసారి మనం ఇంకా లోతుగా వెళ్తున్నాం. ఈ స్నేహాన్ని నమ్మడానికి, దేవుడిని నమ్మడానికి అబ్రహాంకి ఆ విశ్వాసం ఎలా వచ్చింది? విశ్వాసానికి తండ్రిగా అబ్రహాం ఎలా మారాడు? మరి ఇంత కారణాలన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, వీటికి ముఖ్య కారణం ఏంటిది? ఎలాగా అబ్రహాం ఇంత లోతుగా దేవుడిని నమ్మగలిగాడు? ఏ మాట కూడా అడగకుండా అన్నిటికీ లొంగిపోయాడు, తనను తాను పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. మరి చివరిగా తన కుమారుని కూడా దేవుడు అడిగితే ఇవ్వడానికి ముందుకెళ్ళాడు. ఇవన్నీ కూడా మనకెప్పుడు సందేహం రాలే, వచ్చిన దీనికి అర్థం మనం ప్రయాసపడలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నౌ ద రీజన్ హియర్ ఈస్ ఎ క్లియర్, డీప్ అండ్ పవర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హౌ ద కవెనెంట్ వాజ్ మేడ్ విత్ అబ్రహాం అకార్డింగ్ టు బైబుల్. Why he was able to believe, why he was able to trust God, why he was able to give his own sacrifice, his own son, and how he surrendered himself, why he never negotiated with God, why he never said anything no to God, why he was above every reason and worshipped God. This we never thought, I think. So now I will give you a clear reason for this from the Bible. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం మన జీవితంలో. ఏ విధంగా అబ్రహాం ఇంత ఎలా నమ్మేస్తాడబ్బా, ఎలా కొడుకునిచ్చేస్తాడబ్బా, ఎలాగ అన్ని సంవత్సరాలు ఏది కూడా దేవుడితో వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటాడు అని కూడా మనకు సందేహం. మీకు వచ్చిందో లేదో కానీ ఇవన్నీ నా సందేహాలు. సో ఈ రీతిగా మనం అబ్రహాం వలె మనం దేవుడిని నమ్మాలంటే అందులో ఒక లోతైన రహస్యం ఉంది. అది మనము తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మనం అబ్రహాం లాగా నమ్మలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము అబ్రహాం రహస్యాలు ఏంటిది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండం, బైబిల్లో 2 కాండాలు ఉన్నాయి. అదేంటంటే ఆది కాండం, పాత నిబంధన, నూతన నిబంధన. ఇన్ బైబిల్ వీ హ్యావ్ 2 covenants. One covenant is called the Old Testament and one covenant is called the New Testament. ఈ ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్ ఎందుకంటారు? బైబిల్ అంటే అన్నీ సరిపోయింది కదా అని కూడా మనం అనుకోవచ్చు. Why they call Old Testament? Why they call New Testament?
Before God, after God. the Old Testament. Praise the Lord. Praise the Lord. So Old Testament and New Testament. So my dear people of God, the Old Testament and the New Testament means, in nowadays, if you buy a house, if you buy a car, if you take any contract with any company, there are some agreements. There are some agreement deeds. మనం కొన్ని అగ్రిమెంట్స్ రాసుకుంటాం. If you lend money, if you take money, we write some notes. ప్రామిసరీ నోట్స్ అంటారు దాన్ని, అగ్రిమెంట్స్ అంటారు. మ్యారేజ్ కాంట్రాక్ట్ ఉంటుంది, 3 years కాంట్రాక్ట్, 4 years విదేశాల్లో. సో ఇవన్నీ కూడా కవెనెంట్స్. ఆ రోజుల్లో పేపర్ వర్క్ ఉండేది కాదు. ఇన్ దోస్ డేస్, ఇన్ ఓల్డెన్ డేస్, లైక్ Genesis, Old Testament, in those days, there were no paperworks, there were no agreement, no stamp papers, no court, nothing. They used to make covenants. They used to make covenants. So because on those covenants, they used to live everlasting life in that covenant. అదే ఆ ఆది కాండంలో, ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నోటరీ రాసుకొని, అగ్రిమెంట్ రాసుకొని, ఇలాగా నీ మాట నీది, నా మాట అన్నది, అలా కాదు. వాళ్ళు నిబంధనలు చేసుకునేవారు, షరతులు పెట్టుకునేవారు. ఈ నిబంధన ఈ రకంగా. ఆ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక స్నేహితుడు, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో స్నేహము, బంధుత్వము కలుపుకోవాలంటే, వారిద్దరు ఒకటి అవ్వాలంటే వారు ఏం చేసేవారు? ఒక నిబంధనలోకి వెళ్ళేవారు. ఇన్ దోస్ డేస్, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బికమ్ ఏ ఫ్రెండ్, or he wants to share everything whatever he has, both whatever they have, so they used to enter a covenant. So what they used to do, they used to cut their hand, anywhere in the hand, in the body. So they cut their hand, and this, if you cut this hand, this blood will flow like this, drops will come out of this hand, and they will hold it in a cup, it will fall into a cup, and I am pouring my blood, and my friend with whom I want to become a close friend, so he is also pouring the same blood into that cup. And this blood which is there in the cup, now they will mix it, and both will share 50-50, half. This is how they make the covenant. No writing, no bond paper, and all the people will be there. Before the people congregation, they will do. And one, like priest, somebody will be there who will come and speak between them. సో ఆ రోజుల్లో సావాసం ఒకటి కావాలంటే, స్నేహం ఒకటి కావాలంటే, బాధ్యతలు ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకోవాలంటే, వారు చేయిని ఇలా కట్ చేసేవారు. కట్ చేసిన రక్తం ఒక పాత్రలో పడేది, ఈ ఒక వ్యక్తి రక్తం ఈ ఒక పాత్రలో పడేది. ఇద్దరు కలిసి ఆ రక్తాన్ని కొద్దిగానే తాగేవాళ్ళు. తాగిన తర్వాత ప్రజలందరి ముందు ఒక యాజకుడు లాంటి ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి వచ్చి ఒక శాపం పలుకుతాడు. దిస్ ఎల్డర్లీ పర్సన్, లైక్ ప్రీస్ట్ ఆర్ ఎల్డర్లీ పర్సన్, హీ విల్ కమ్ అండ్ స్పీక్ ఏ కర్స్ ఓవర్ దిస్ టూ పీపుల్. వాట్ కర్స్? ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ కవర్నెంట్, ఈ యొక్క నిబంధనను మీరు మర్చిపోతే, యూ విల్ బి కట్ ఇన్ టు పీసెస్, యూ విల్ బి కిల్డ్, అండ్ యువర్ హోల్ జనరేషన్ ఓవర్ ఆల్ ప్రజెంట్ ఇయర్, అంటే మీ తరం, హూ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్, దే విల్ బి కిల్డ్, అండ్ ద సేమ్ కర్స్ విల్ కమ్ అప్ ఆన్ యువర్ జనరేషన్. సో వీళ్ళిద్దరు తాగిన తర్వాత ఒక పెద్ద వ్యక్తి, ఒక యాజకుడు వచ్చి ఇక్కడ ఒక శాపం పలుకుతాడు. ఏమంటే, నువ్వు కానీ ఈ యొక్క కవెనెంట్ని, ఈ ఆజ్ఞని, ఈ యొక్క నిబంధనని విరగొట్టినవనుకో, నువ్వు చంపబడతావు. తర్వాత నీ యొక్క వంశం అందరు చెప్పబడతారు. అది నీ కుటుంబానికే శాపం అవుతుంది. అంటే ఈ రోజు నుంచి దానికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి నిన్ను ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టు. యువర్ ప్రెస్టేజ్ ఇస్ మై ప్రెస్టేజ్, యువర్ నేమ్ ఇస్ మై నేమ్. ఇఫ్ సంబడి డస్ ఎనీథింగ్ టు యూ,
దే డూ టు మీ. దానికి అర్థం, నీకెవరైనా ఏదైనా చేస్తే, నిన్ను తాకితే, నీ కుటుంబాన్ని తాకితే, నీ ఆస్తిని తాకితే, నీ అంతస్తును తాకితే నన్ను తాకినట్టు. సో నన్ను ఏ విధంగా కాపాడుకుంటున్నానో నిన్ను కాపాడుతాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను. అతను అలాగే ఈ కుటుంబానికి. దానికి అర్థం ఏంటంటే, ఈ దేశంలో నేను ఎక్కడికి పోయినా నా వెనకాతల ఎవరున్నారు, నా స్నేహితుడు ఎవరు, ఫలానా వ్యక్తి, అతని వ్యక్తి ఇతనని నన్ను ఎవరు ఏమన్నారు, నా వ్యక్తి అతనని అతన్ని ఎవరు, ఎందుకంటే అతన్ని ముట్టుకుంటే నేను వస్తా. ఇప్పుడు నా టీం మెంబర్స్ ఉన్నారు, ఎవరినన్నా ఏమనంటే బ్రదర్ వస్తారంటారు. అదేవిధంగా నన్ను ఎవరైనా ముట్టుకుంటే టీం మెంబర్స్ వస్తారు. సో ఆ రీతిగా ఈ నిబంధన ఏర్పడుతుంది. సో ఇది ఒక భాగం అబ్రహాం దేవుడితో కలిగి ఉన్న నిబంధనలని. ముందుకెళ్తాను. సో ప్రియమైన దేవుని బిడ్డలను చూడండి ఎలాంటి. అయితే హెన్రీ అని ఒక వ్యక్తి ఉండే. ప్రైజ్ ది లార్డ్. హెన్రీ మార్టర్ అని ఒక వ్యక్తి ఉండే. ఇతను ఆఫ్రికాకి వెళ్ళాడు, ఒక జర్నలిస్ట్. మరి ఒక పెద్ద వ్యక్తిని వెతకడానికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ అక్కడ ట్రైబ్స్ని కలుస్తాడు. ట్రైబ్స్ అంటే ఆదివాసులను కలిసి వాళ్ళతో యుద్ధం చేయడానికి తనకి శక్తి సరిపోదు. అయితే హెన్రీ యొక్క ట్రాన్స్లేటర్ ఏం చెప్పాడంటే, ఈ ఆదివాసీలతో నువ్వు పోరాడలేవు, వాళ్ళు నేను ముక్కలు ముక్కలుగా చేసేస్తారు, వీళ్ళతో నువ్వు స్నేహం చేసుకో. అయితే హెన్రీ ఈ విధంగా ఈ ఆదివాసులతో స్నేహం చేసుకున్నాడు. అయితే స్నేహం చేసుకుంటే, ఇలా స్నేహం చేసుకున్న తర్వాత కొంతమంది బహుమానాలు కూడా ఇచ్చుకుంటారు ఒకరికొకరు, గిఫ్ట్స్. సో హెన్రీ వాజ్ a news writer. So he went in a search and he reached Africa. There he met tribes, the head of the tribe. And Henry's translator said, you cannot fight with these tribes, better you make friendship. So Henry and the tribe head, they cut their hands and they did like this. After that they exchanged gifts also. So Henry had a goat. హెన్రీ దగ్గర ఒక గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్ల ఆ పాలు రోజు హెన్రీ తాగేవాడు. సో హెన్రీ గేవ్ హిస్ గోట్ టు ద ట్రైబ్ హెడ్ బాస్, అండ్ ద బాస్ ఆఫ్ ద ట్రైబ్ హీ గేవ్ ఎ స్పియర్, ఒక డాల్ని ఇచ్చాడు అతను. ఎవరికి? హెన్రీకి. ఇప్పుడు ఆ డాల్ పట్టుకున్నాడు హెన్రీ. 6-7 feet ఉండేది. ఈ డాల్ ఏం పనికి వస్తుంది నాకు అని హెన్రీ అనుకున్నాడు. వెన్ హీ గేవ్ ద స్పియర్, ద ట్రైబ్ గేవ్ స్పియర్ టు హెన్రీ అండ్ హెన్రీ గేవ్ ద గోట్ టు ద ట్రైబ్ హెడ్ ఆఫ్ ద ట్రైబ్. సో దే ఎక్స్చేంజ్డ్. నౌ హెన్రీ థాట్, వాట్ విల్ ఐ డూ విత్ ది స్పియర్? ఎనీహౌ he was carrying this spear wherever he goes. Wherever he was going, people were kneeling before him, bowing before him, saying good evening, good morning, serving him. సో ఎక్కడల్లా హెన్రీ వెళ్ళాడు డాలు పట్టుకొని, అక్కడల్లా ప్రజలు మోకరించేవాళ్ళు, నమస్కరించేవాళ్ళు, ఆయనకు అన్ని సదుపాయాలు ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవాళ్ళని ఇతను హెన్రీ ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన ట్రాన్స్లేటర్ పక్క నుండి చెప్పాడు, నీకు కాదు మర్యాద ఇచ్చేది, నీకు కాదు వాళ్ళ సేవ చేస్తున్నారు, బ్రదర్ ప్యాట్రిక్ దగ్గర నుంచి వచ్చినావు కాబట్టి నీకు ఇవన్నీ సదుపాయాలు. బికాస్ యూ హ్యావ్ రిసీవ్డ్ దిస్ స్పియర్ ఫ్రమ్ ద బాస్ ఆఫ్ ద ట్రైబ్, హీ ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్, సో దే రికగ్నైజ్ దిస్ స్పియర్, దే నో ఇట్ ఈస్ హీ స్పియర్, ట్రైబ్ స్పియర్, ద బాస్ స్పియర్. సో ఫర్ దట్ ఓన్లీ దే ఆర్ రెస్పెక్టింగ్ యూ. నౌ యూ బిలాంగ్ టు హిమ్, దే కెనాట్ టచ్ యూ. వాట్ రెస్పెక్ట్ దే గివ్ టు హిమ్, దే విల్ గివ్ టు హిమ్. నీకెవరు లొంగిపోవడం లేదు, నీకెవరు మర్యాద చేస్తలేరు. ఆయన బలవంతుడు, శక్తిమంతుడు కాబట్టి, ఆయన డాలు నీ చేతిలో ఉంది కాబట్టి ఆయనకిచ్చిన ఆ యొక్క గౌరవం, మర్యాద, పేరు, ప్రతిష్ట నీకు ఇస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు ఆయనకు సంబంధించిన వ్యక్తి. ఆయన శరీరంలో ఉన్న రక్తము, నీ శరీరంలో ఉన్న రక్తం ఒకటి కాబట్టి ఆయననే నువ్వుగా భావించి నీకు ఆ యొక్క గౌరవాన్ని ఇస్తున్నారు. చూడండి కవనెంట్ ఎలా ఉందో, ఎలా ఉంది నిబంధన. జీవితాంతం ఒకటిగా అన్ని నీది నాదే, ఆస్తి నీది నాదే, నా ఆస్తి నీది నాదే, ఆ రీతిగా. సో ఆ రోజులు ఇలాంటి నిబంధనలు ఉండే కాబట్టి అబ్రహాము
దేవుడిని అదో అబ్రహాంతో ఎలాంటి నిబంధన దేవుడు చేసుకున్నది నేను చెప్తాను. రెండోది ఏంటంటే కోట్లు పంచుకుంటారు. కోట్ అంటే పైనున్న కోట్, జర్కిన్, సూట్ ఏదైనా మనం వేసుకుంటాం కదా పైన వాస్ కోట్, అదంతా ఆ రోజుల్లో కొన్ని కోట్లు అవి వేసుకుంటాం. సో ఒకరు పంచుకుంటారనమాట. నీది నాది, నాది అంటే నా పేరు నీది, నీ పేరు నాది, నా ప్రతిష్ట నీది, నా గౌరవం నీది, నాకున్నవన్నీ నీవే. ఆ రీతిగా వాళ్ళు కోట్లు పంచుకునేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం. కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా ఒకరితో ఒకరు కోట్లు పంచుకునేవారు. ఇది మొదటి శామ్యుయేలు గ్రంథం 18:3-4 వచనంలో కూడా జోనాథన్ గారు చేశారు. అది మనం అందులో చూస్తే పరువు, పేరు, ప్రతిష్ట అంతా. కోటు దేనికి? విలువ, గౌరవం, హోదా. సో ప్రెస్టీజ్, నేమ్, ఫేమ్. సో ఇఫ్ యు వేర్ దట్ బ్లేజర్, దట్ నేమ్, ఫేమ్ is there. So what all the opposite person has, it comes to you. So that kind of covenant also in the olden days they used to make. And the third thing is they used to exchange a belt. నడుముకి ఒక బెల్ట్ ఉండేది, బెల్ట్ ఇలా. ఇప్పుడు ఈ ఫారెన్ కంట్రీ నుంచి ఫారెన్కి వెళ్తున్నప్పుడు చాలామంది ఆ పాస్పోర్టు, పర్సు, గిర్సు పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ లాంటిది ఇలా పెట్టుకుంటారు. అలాగా ఆ కాలంలో కత్తి, మళ్ళీ బాణాలు అవి పెట్టుకోవడానికి అవన్నీ కూడా ఒక సూట్ కేసులో ఒక ఇలా బెల్ట్ ఉండేది, ఒక బెల్ట్. మీరు చూసి ఉంటారు సినిమాల్లో, చాలా సినిమాల్లో. సో ఆ రీతిగా సో దే యూస్ టు ఎక్స్చేంజ్ ద బెల్ట్ విచ్ క్యారీస్ ద సోర్డ్, విచ్ క్యారీస్ ద నైఫ్, విచ్ క్యారీస్ ద bow and arrow and everything. They put it like this. They exchange that. That means whatever power I have, you can use it. నాకు ఎలాంటి శక్తి ఉందో, కత్తికి ఏ శక్తి ఉంది, బాణానికి ఏ శక్తి ఉంది, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి నీది, నీవన్నీ నావి. సో ఆ రీతిగా మరొక వాగ్దానం, మరొక నిబంధన. రాత్రి లేవండి, ఎలా అబ్రహాం దేవుడిని నమ్ముతున్నాడు అన్న దాంట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. సో రాత్రి లేవు, ఏం లేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, గుడ్డిగా నమ్ముతున్నారు. ఎక్స్చేంజ్ బెల్ట్ అంటే నా ఆయుధాలన్నీ నీవి. ఎవ్రీ సోడ్, ఎవ్రీ స్పియర్, ఎవ్రీ బౌనాడో, ఆరో, మై పవర్ ఈజ్ యువర్స్ అంటున్నాడు. ఇన్ ద సేమ్ వే even God has given. Now first I think I said about sharing quotes in 1 Samuel chapter 18. That means it is from the Bible only. And the second thing is, for the battle, whatever is there we carry in the belt. And that belt, even in Ephesians chapter 6, God has given to us. You should have tie a belt of faith అంటాడు. సో ఇక్కడ, సో హియర్ గాడ్ హెస్ గివెన్ us a weapon. In James chapter 4, resist the devil, he will flee. సాతాన్ని తునీకరించి వాడు పారిపోతాడు, గర్దించి వాడు పారిపోతాడు. గాడ్ హెస్ గివెన్ ఈజ్ డబుల్ ఎడ్జ్ సోర్డ్. హీబ్రూస్, ఏప్రిల్కి రాసిన లేఖలో దేవుడు 2 అంచెల ఖడ్గం మనకి ఇచ్చాడు. తన వాకే 2 అంచెల ఖడ్గం మనకి. ఆమేన్. బహు పదునైందంట, నాకెక్కడ ఇచ్చిండు? గాడ్ హ్యాస్ షేర్డ్ హిస్ కవెనెంట్ విత్ us. ఆయన వాగ్దానం మనతో పంచి ఉన్నది. సో యూ కెన్ ఫైట్ ఎనీ బ్యాటిల్. యూ నీడ్ నాట్ ఫైట్ ఎనీ బ్యాటిల్. గాడ్ విల్ ఫైట్ బికాస్ హిస్ వర్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. మనకు యుద్ధము యెహోవాదే తెలుసు, కానీ ఆల్రెడీ నీకు ఇచ్చి ఉన్నాడు. మన యొక్క పోరాటము ఈ లోకంలో ఉన్న శరీరంతో, రక్తంతో కాదు, అంధకార శక్తులతో. దానికోసం మీరు కావలసిన ఆయుధాలు కట్టుకోవడానికి ఆ కవచం మీరు ధరించాలి. అక్కడ ఎఫీషియల్కి రాసిన లేక 6వ అధ్యాయంలో ఎలాంటి కవచం ధరించాలి, అది దేవుడు తనది మనకిచ్చి ఉన్నాడు పోరాడడానికి. In Ephesians chapter 6, God has given all the, what you say, like to fight a battle, what all power you need. His power he has given to us to tie and fight with the devil. In James 4:7 he says, this is the devil, it will flee. That means who has to resist? God. But he gave all those powers to humankind, to me and you. And in Ephesians chapter 6 he says he has many armors, many things in that, whatever you can, powers
Ephesians chapter 6. Our battle is not with flesh and blood. That means all the powers what God had, He has given to humankind. He given to you and me. Not only Abraham, we too have. Amen. But we don't know. We are not in the covenant. No, మనం ఆ నిబంధనలో ఉంటే కదా మనకు ఆ శక్తులు పనిచేస్తాయి. మనం ఇవాళ వస్తే రేపు రాము. Praise the Lord. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, God has given to fight any battle with His power, with His name, with His arrow, with His bow, with everything. But we don't realize that. Abraham was able to realize all these covenants. Praise the Lord. Praise the Lord. So my dear people of God, Abraham is the one of the few among the entire people where he was called as a friend. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. So the covenant between God and Abraham is one of the most important movement in scripture. It reveals God's heart, His promise and His faithfulness. So ఇక్కడ అబ్రహాము ఎలాంటి వాగ్దానం దేవుడితో, ఎలాంటి నిబంధన దేవుడితో చేసుకున్నాడో, దేవుడు ఎలాంటి నిబంధన అబ్రహాంతో చేసుకున్నాడో, ఈ నిబంధన మీదనే అబ్రహాం గుడ్డిగా దేవుడితో నడవగలిగాడు. ఆమేన్. నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చాను, ఇంకా చాలా ఉంది. మీకు కొన్ని విషయాలు తెలియదు. భార్యాభర్తలు కాగానే ఇప్పుడు మన ఆచార ప్రకారంగా లోకల్లో ఇప్పుడు ఏం చేస్తారు, పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి రాగానే ఒక పెద్ద కేక్ తయారు చేస్తారు, దాన్ని కోస్తారు, ఇద్దరు తింటారు. ఎందుకు తెలియదు మనకి. మరి పెళ్లిలో కూడా పెళ్ళి అయిన మొదటి రోజు డిన్నర్లో భార్య భర్తకు తినిపిస్తుంది. కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వాళ్ళిద్దరు మరి ఆ ఇంటి నుంచి పంపించినప్పుడు కూడా వాళ్ళిద్దరికి ఒకే ప్లేట్లో అన్నం పెట్టి పంపిస్తారు. వాళ్ళిద్దరు ఒకరికొకరు తినిపిస్తారు, వాళ్ళు తినరు. ఎందుకు తెలియదు మనకి. మీ పెళ్ళైనప్పుడు పిలవండి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ద కవెనెంట్ వాజ్ మేడ్ ఇన్ 3 మేజర్ స్టేజెస్. 3 విధాలుగా దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాం దేవుడు చెప్పినట్లు నడవగలిగాడు, విశ్వాసంతో నడవగలిగాడు. ఏనాడు దేవుడిని విడనాడలే, ఏనాడు దేవునికి ఎదురు తిరగలే. ఆమేన్. Why Abraham was able to walk? There are 3 reasons, major stages, major covenants are there. For that he was able to trust God, believe God, walk with God, stay with God in everything. He never gave any excuses to God. Why? Because he knows what covenant means. So the new covenant and the old covenant, these are the covenants what God has made with you and me. Not with all I can say. He made this covenant to me and to, it is this covenant, this Bible, what all covenant is there, it is between me and God. Amen. Your Bible is there, you can take. So ఈరోజు God initiated the relationship in Genesis chapter 12. ఇక్కడ అబ్రహాంని దేవుడు ఒక సావాసానికై పిలిచి ఉన్నాడు. Before any ritual or sign, God first called Abraham and gave him a promise. అబ్రహాం ఏది కూడా ఆచారాన్ని పాటించలే, ఏ సాంగ్యాలు చేయలే, అబ్రహాం చేయలే, దేవుడు చేయించుకోలే. ఈరోజు చాలా సాంగ్యాలు చేసిన తర్వాత మనం కూడా దేవుడి దగ్గరికి ఎవరిదైనా కొత్తగా వచ్చారనుకోండి, ఏం చేయాలి, వచ్చి ఏం చేయాలి, అలాగ మోకరించాలి, ప్రార్థన చేయాలి, ఏదేదో చెప్తాం. బ్యాప్టిజం తీసుకోవాలి, లేదా 2 క్యాండిల్ తీసుకొచ్చి వెలిగించమంటారు, ఏదేదో చెప్తాం. అలాంటిది ఏమి లేదు అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు. నో రిచువల్స్, నో ఫార్మాలిటీస్, బట్ గాడ్ కాల్డ్ అబ్రహాం అండ్ గేవ్ హిమ్ ద ప్రామిసెస్. ఏ ఒక కండిషన్స్ లేకుండా గాడ్ కాల్డ్ అబ్రహాం. ఎలాంటి సాంగ్యాలు అబ్రహాం చేయకున్నప్పటికీ అబ్రహాం దేవుణ్ణి పిలిచాడు. అబ్రహాం దేవుణ్ణి మొక్కలే, అబ్రహాం దేవుణ్ణి ఆరాధించలే, అబ్రహాం దేవుడి సన్నిధిలో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోలే. అలాంటప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. దేవుడు పిలిచి అతనితో నిబంధన చేసుకున్నాడు, వాగ్దానాలు చేసుకున్నాడు.
Genesis 12, verse 1 to 3, if you read, God promised, first, a great nation. Second, a great name. Third, a great blessing. Fourth, protection. ముందుగా ఆది కాండంలో దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకుంటున్నాడు. వాగ్దానం చేశాడు దేవుడు. ముందు వాగ్దానం దేవుడు చేశాడు, అబ్రహాం కాదు. ఏం చేశాడంటే ఆది కాండం 12:1-3 వరకు మనం చదివితే దేవుని యొక్క వాగ్దానాలు చూడండి. మొట్టమొదటిగా ఒక గొప్ప పేరు, ఒక గొప్ప రాజ్యాంగం. రెండోది, మూడోది ఏంటిది? గొప్ప దీవెనలు. నాలుగోది ఏంటిది? నిత్య రక్షణ. కండిషన్ చూసారా? దేవుడు పిలిచినప్పుడు ఎందుకు అబ్రహాం ఎల్లప్పుడూ దేవుడినే నమ్ముకున్నాడు? ఎందుకు దేవుడినే వెంబడించాడు? ఎందుకు దేవుని మీదనే ఆధారపడి ఉన్నాడంటే మొట్టమొదటిగా నీకొక గొప్ప రాజ్యము ఇస్తాను అన్నాడు. Amen. Praise the Lord. రెండోది ఏమన్నాడు? నీకు గొప్ప పేరు ఇస్తా అన్నాడు. మూడోది ఏమన్నాడు? నిన్ను దీవెనగా మారుస్తానన్నాడు. Amen. నాలుగోది ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఏమీ కాదు, నేను Amen. రక్షిస్తా అన్నాడు. Amen. సో ఇవన్నిటినీ అబ్రహాం విని గుడ్డిగా దేవుడిని, ఎక్కడికి వెళ్ళినా నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తానని వాగ్దానం చేశాడు. Praise the సో వై బ్లైండ్లీ అబ్రహాం వాజ్ వాకింగ్? వాట్ ఎవర్ గాడ్ వాజ్ సేయింగ్ హీ వాజ్ డూయింగ్. ఇట్ ఈస్ బికాస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ అండ్ ప్రామిస్ వాజ్ ఫ్రమ్ గాడ్ టు అబ్రహాం ఈజ్ a great nation I will make you, Abraham. Amen. God said, I will make you a great nation. Definitely God will bless. Amen. So he has to be obedient. Now the second, a great name he will have. Oh, if I don't do this, I will lose my name. So what Abraham has to do? He has to do. Now the third thing, you will be a blessing, he said. So if I don't do anything, I will not become a blessing. The fourth thing, if I don't do anything, the protection won't be there. నేను చేయకపోతే నాకు రక్షణ ఉండదు, నేను చేయకపోతే నాకు దీవెన ఉండదు, నేను నమ్మకపోతే నా పేరు గొప్పది కాదు, నేను నమ్మకపోతే నేను గొప్ప దేశంగా మారను. దట్ అబ్రహాం కుడ్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు ఆల్ ఫ్యామిలీస్ ఆన్ ది ఎర్త్. ఈ 4 దీవెనలు దేవుడు ఎందుకు అబ్రహాంకు ప్రామిస్ చేశాడంటే, ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాడంటే, ఎందుకంటే అబ్రహాము ఈ లోకానికే దీవెనగా ఉండాలి. Amen. నీ వల్ల లోకంలో ఉన్న సమస్త జనములను నేను దీవిస్తాను. Amen. I will bless all the nations. God's promise was there. Amen. So if God does not protect Abraham, if God does not give name and fame to Abraham, if God does not bless Abraham, if God does not make him a nation, how he will become a father of the nations? So ఇవన్నీ ఇవ్వకపోతే అబ్రహాం ఒక గొప్ప జనముగా దేశాలకు తండ్రిగా మారడు. కాబట్టి ముందుగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. Praise the Lord. Praise the Lord. This is the foundation of the covenant. God chooses Abraham. ఇవన్నీ ముందు పెట్టి పునాదిగా పెట్టి ఈ యొక్క వాగ్దానములు అబ్రహాంతో చేసుకున్న తర్వాత, ఈ వాగ్దానాలు అబ్రహాంకి పునాది. డబ్బుల కంటే ఎక్కువ, పేరు కంటే ఎక్కువ, లోకరీతి ఆశల కంటే ఎక్కువ అన్నీ కూడా ముందు అబ్రహాం ముందు దేవుడు పెట్టిండు. అర్థమైందా మీకు? అర్థమైంది. అబ్రహాం పిలిచిన వెంటనే ఇట్లా రాలే. అబ్రహాం పిలిచిండు గుడ్డిగా. నో 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 నో, నెవర్ హీ కేమ్ బ్లైండ్లీ. గాడ్ పుట్ ఆల్ దీస్ ప్రామిసెస్ బిఫోర్ హిమ్. Amen. So he took all the promises. What? Great nation, great name, blessing, protection. This God, that Abraham could become a blessing to all nations. This is the foundation on which Abraham was able to believe God, trust God, and walk according to God's will. ఇది తెలిస్తే కదా నేను కూడా నడవగలుగుతా, నేను కూడా అబ్రహాం దీవెనలు పొందుకోగలుగుతా. So this is the foundation of the covenant. God chooses Abraham. The relationship begins with grace. So దేవుని కృప వలన దేవుడు అబ్రహాంతో సావాసము కలిగి ఉండాలని ముందుగా అతన్ని కృప వలన దీవించాడు. So by grace you can receive anything from God. This is stage number 1. How God became friend to Abraham.
how Abraham became friend to God. This was the first stage, and the remaining before what I said, those comes later. Second stage, స్టేజ్ నెంబర్ రెండో కారణం ఏంటంటే ద బ్లడ్ కవనెంట్ రిచువల్. సో ఇక్కడ ఒక సాంగ్యం ఉంది. రెండో కారణం ఏంటంటే రక్తపు నిబంధన, ఒక సాంగ్యం లాంటిది. సో దిస్ ఇస్ అఫీషియల్ కవనెంట్ ceremony where God binds himself with a blood oath. Blood covenant oath. ఇక్కడ దేవుడు రక్తంతో ఒక నిబంధన చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంతకు ముందు చెప్పినా కదా, రక్తంతో నిబంధన. ఏం చెప్పినా చెప్పండి. చేతులు కోసుకొని రక్తంతో నిబంధన. అదే నిబంధన దేవుడు అబ్రహాంతో చేస్తున్నాడు. నౌ యూ థింక్ లిటిల్ వాట్ ఆల్ ఐ ఎక్స్ప్లెయిన్. చేతులు కోసుకొని ఒక కప్పులో పోసి ఏ విధంగా అయితే రక్తం తాగిండ్రు, వాళ్ళు ఏ విధంగా అయితే, అంటే ఇప్పుడు ఏమైపోయింది, నీ శరీరంలో నా రక్తం, నా శరీరంలో నీ రక్తం. ఆ నిబంధన అబ్రహాంతో చేస్తున్నాడు. ఆ నిబంధన మనందరితో దేవుడు చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ హౌ గాడ్ మేడ్ covenant ceremony where God binds himself with a blood oath. Point number A, God gives Abraham a prophetic vision. ఒక దర్శనం ఇస్తాడు అబ్రహాంకి, ప్రవచన దర్శనం. Abraham asked how he will know the promise is sure. God gives Abraham a prophetic vision. ఒక దర్శనం ఇస్తాడు, ప్రవచన దర్శనం. ఈ దర్శనాన్ని చూసిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి అడుగుతాడు, నేను ఎలా నమ్మాలి? దర్శనం అయితే వచ్చింది, నువ్వు ఇలా నాతో వాగ్దానం చేస్తున్నావు, బ్లడ్ కవనెంట్, రక్తంతో నిబంధన, కానీ నేను ఎలా నమ్ముతా? నువ్వు నాతో చేసినవన్నీ ఎలా నమ్మాలి? ది బ్లడ్ కవనెంట్ రిలేషన్షిప్, హౌ విల్ ఐ బిలీవ్ దట్ యు ఆర్ డూయింగ్ విత్ మీ? హూ ఆస్క్డ్ Abraham? God gave vision, but Abraham is questioning God. How can I believe? Because it is happening in my vision. Naturally it did not happen. ఎందుకంటే అందరి ముందు కోసుకున్నారు కదా, ఇక్కడ ఎవరు లేరు, భూమి మీద ఏం కాలే, నువ్వు దర్శనం చూపెట్టు, నువ్వు ఎట్లా నమ్మాలి? ఎట్లా నమ్మాలి? అయితే ఇక్కడ దేవుడు చూడండి, Genesis chapter 15 verse 8, Lord God, how shall I know that I will inherit it? నువ్వు ఇచ్చిన దర్శనాన్ని నేను పొందుకుంటాను, ఎలా పొందుకుంటాను నాకు తెలియపరచండి అంటున్నాడు. గాడ్ రెస్పాండెడ్, దేవుడు జవాబిస్తున్నాడు, విత్ ఏ కవెనెంట్ రిచువల్. అంటే ఒక వాగ్దానపు సాంగ్యం. కొన్ని సాంగ్యాలు మనం చేస్తాం కదా, ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానపు సాంగ్యం, ఇలా నువ్వు చెయ్యాలని. ఎవరికి? అబ్రహాంకి ఇస్తున్నాడు. నంబర్ 1, సాక్రిఫిషియల్ యానిమల్స్ ఆర్ ప్రిపేర్డ్. అంటే దేవునికి బలిగా అర్పించే జంతువులను తయారు చేశారు. నాకు వింటున్నారా మీరు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఈ రీతిగా అబ్రహాంతో చెప్పాడు. ఏంటి? గాడ్ టెల్స్ అబ్రహాం టు బ్రింగ్ ఒక చిన్న హైపర్ 3-year-old, ఏ మేల్ గోట్ 3-year-old, ఏ ర్యామ్ 3-year-old, ఏ టర్టిల్ డవ్, ఏ పిజిన్. సో ఇక్కడ చూడండి, వేరే వేరే రకమైన జంతువులను, ఒక ఆడ మేకను, కానీ గొర్రెను కావచ్చు, మరి అదేవిధంగా ఒక గొర్రెను కావచ్చు, మగ గొర్రెని, మరి అదేవిధంగా ఒక పావురాన్ని, ఒక పావురము ఆడ పావురాన్ని కావచ్చు. సో ఇలా ఈ జంతువులను తీసుకురమ్మంటున్నాడు దేవుడు. ఎవరితో? అబ్రహాం. ఎందుకు తెమ్మన్నాడు? నిబంధన. ఎందుకంటే అబ్రహాం అడిగిండు, నేను ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలని అడిగితే, సరే ఇవన్నీ కొనుకరా. అబ్రహాం తెచ్చిండు. Genesis chapter 15 verse 9 and 10, Abraham brought it. Abraham cuts the animal in half and lays them opposite to each other. This was the ancient way of cutting a covenant. Praise the Lord. Praise the Lord. సో ఇక్కడ చూడండి, ఒక నిబంధన చేసుకోవాలంటే ఆది కాండంలో ఇలాంటి విషయాలు చేసేవారు, పూర్వకాలంలో అనొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు ఏం చెప్పాడు? ఈ జంతువులన్నీ కొనుకరా. కొనుకొచ్చిండు. కొనుకొచ్చిన తర్వాత ఈ జంతువులను దేవుడు ఏమంటున్నాడంటే,
సగం సగం కోసే, 50-50. Now the ram and the goat should be cut off and put like this, half here, half here. పక్క పక్కన పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇది ఒక హాఫ్ అనుకోండి, ఈ ఐప్యాడ్, ఈ బైబిల్ ఒక హాఫ్, ఇలా పిజిన్, ఇలా పావురం, ఇవంతా కూడా హాఫ్ ఆఫ్ పెట్టమని దేవుడు అంటున్నాడు. ఇది పూర్వకాలం, ఏషియన్ టైమ్స్ దే యూస్ టు కట్ దిస్ యానిమల్స్ అండ్ కీప్ ఆఫ్ దిస్ సైడ్, ఆఫ్ దిస్, రైట్ అండ్ లెఫ్ట్ ఆఫ్, right off, left off, right off, left off. All the animals, whatever they cut, this is how they make the covenant, blood covenant. It is called blood covenant. Praise the Lord. Praise the Lord. So the Hebrew word, the word covenant in Hebrew means to cut. Praise the Lord. Praise the Lord. బరిత్ అంటే, బరిత్ అన్న పేరు హీబ్రూస్ లో, దానికి అర్థం ఏంటంటే కొయ్యడం. Two parties normally walked between the pieces saying, let this happen to me if I break this covenant. ఇప్పుడు now to the left, to the right, to the left, to the right. What they kept? Half of the pieces. If you take a goat, right, left, they kept half here, half here, half here. Now this became a row. Now the person, two people, those who are taking this oath, blood oath covenant, now they have to walk between these two pieces. And when they walk, they make a covenant. If I break this covenant, my body also will be cut into two pieces. అయితే రెండు ముక్కలు ఇక్కడిక్కడ పెట్టిన తర్వాత మధ్యలో నుంచి వీళ్ళిద్దరు నడుచుకొని పోతారు. ఎవరైతే ఈ వాగ్దానాలు చేస్తున్నారు, ఎప్పుడైతే వీళ్ళు నడుచుకుంటూ పోతారో వీళ్ళు వాగ్దానం చేస్తారు, అక్కడ నా జీవితంలో ఈ నిబంధన, ఈ వాగ్దానము ఏదైతే నేను నీతో తీసుకుంటున్నానో, నువ్వు నాతో తీసుకుంటున్నావో, నువ్వు తప్పిపోతే నువ్వు ఈ విధంగానే రెండు ముక్కలు కావాలి. నిన్ను రెండు ముక్కలు చేస్తా, నీ కుటుంబాన్ని చేస్తా, నీ వంశాన్ని చేస్తా, నిన్ను ఎక్కడ కానరాకుండా చేస్తా. బాగుందా కవనెంట్? ఇప్పుడు మీరు తీసుకున్న కవనెంట్ ఏడ ఉంది? ముక్కలు ముక్కలు చేసేయాలి మిమ్మల్ని. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. So let this happen to me if I break this covenant. So this is how blood cutting means. సో ఈ రీతిగా వాగ్దానాలు. కాబట్టి ప్రియమైన దేవుడు, వాగ్దానం అంతా సులువుగా. నౌ దిస్ ప్రామిస్ హూ ఇస్ మేకింగ్ టు అబ్రహాం? God. గాడ్, యావే గాడ్. అయితే దేవుడు తెగిపోతాడా? దిస్ కవెనెంట్ గాడ్ హాస్ మేడ్ విత్ అబ్రహాం ఇన్ జెనసిస్ 15. Praise the Lord. దెన్ ఓన్లీ అబ్రహాం వాజ్ ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు ఇస్సాకుని గుడ్డిగా తీసుకెళ్ళిండు? ఎందుకు అతను పొద్దున లేచి చెప్పుతాను పోతున్నాడు? అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నేను నీతో నిబంధన చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ వాగ్దానమే విరగొడితే రెండు ముక్కలు కావాలి. అబ్రహాంకి ఏమన్నా అయితే దేవుడు రెండు ముక్కలు అయిపోతాడు. దేవునికి ఏమని అయితే అబ్రహాం ఏదైతే చేయలేకుండా ఉండిపోతాడో అబ్రహాం రెండు ముక్కలు అయిపోతాడు. కాబట్టి అబ్రహాము వాగ్దానం మీద నమ్ముకొని, దేవుడు నా కుటుంబాన్ని, నన్ను, నా కొడుకుని, నా భార్యని రెండు ముక్కలు చేయలేడు. వాగ్దానం ఉంది నాకు, ఆ వాగ్దానం దేవుడు విరవలేడు. కాబట్టి గుడ్డిగా వెళ్ళిపోయాడు. చప్పట్లు కొడదాం దేవునికి. ప్రైజ్ ద లార్డ్. సూపర్ న్యాచురల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అపియర్స్. ఇక్కడ అబ్రహాం ఇలా దర్శనాలు చూశాడు. దేవుడు ఇలా పెట్టమన్నాడు. అందులో నుంచి మధ్య నుంచి మనుషులు నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ దేవుడు నడిచిండా? లేదు. ఇంకా నడవలే. అబ్రహాం ఫాల్స్ ఇంటూ డీప్ స్లీప్ అండ్ గాడ్ బిగిన్స్ టు స్పీక్ ప్రాఫిటిక్ ప్రామిసెస్. ఈ యొక్క రెండు ముక్కల మధ్య నుంచి ఇప్పుడు దేవుడే పెట్టమనగా దేవుడు నడవాలి. ఇప్పుడు ఇందులో నడవకు మునిపే దేవుడు ఎవరని, ఏం చేయబోతున్నాడని ఇవన్నీ కూడా అబ్రహాంకి తెలియపరుస్తున్నాడు. నౌ బిఫోర్ వాకింగ్ త్రూ దిస్ టూ పీసెస్, గాడ్ రివీల్స్ some promises, prophetic promises to, just like a friend, God is speaking to Abraham. What he says, number 1, 400 years of slavery Israel people will go through. ఇజ్రాయెల్ బిడ్డలు 400 సంవత్సరాలు
ఎందుకు చెప్తున్నాడంటే నీ బిడ్డలకు ఏ హాని కలగకుండా ఉండాలి. అది నా బాధ్యత. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీస్ దట్ ఆఫ్టర్ యూ యువర్ డిసెండెంట్స్ షుడ్ నాట్ సఫర్, యువర్ నేమ్ షుడ్ నాట్ సఫర్. సో ఐ హ్యావ్ టు టెల్ యూ బిఫోర్ ఓన్లీ ఇజ్రాయెల్ పీపుల్ విల్ గో ఫర్ స్లేవరీ ఫర్ 400 years. కోపం రావద్దు నీకు అబ్రాహాం, నీకు బాధ కలగొద్దు. నీకు ముందుగానే చెప్తున్నాను, ఇంకా కవనెంట్ తీసుకోలే, నేను ఇంకా నడవక ముందే చెప్తున్నాను. సరేనా? సరే సార్. సెకండ్, వాళ్ళకి విడుదల వస్తుంది ఐగుప్తు నుంచి. దే విల్ హ్యావ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఈజిప్ట్. ఆఫ్టర్ 400 years దే విల్ బి డెలివర్డ్. అబ్రాహాం ఓకే? ఓకే సార్. ఐ విల్ గివ్ దమ్ ద ల్యాండ్ ఆఫ్ కెనాన్ ఫార్ హిస్ డిసెండెంట్స్. అయితే నీ తరం తర్వాత తరాలకు వాగ్దాన భూమిని నేను ఇస్తా. కానీ వీళ్ళు ఈ రీతిగా పోతారు. ఎందుకంటే అబ్రాహాం మరణిస్తే పరలోకానికి పోతాడు. దేవుడిని అడగడా? అడుగుతాడు. కాబట్టి దేవుడు ముందే చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా దేవుడు కవనెంట్లో ప్రవేశించక మునుపు, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద కవనెంట్, 2 pieces ఆర్ ఆల్రెడీ కట్ దేర్. Abraham kept what God said. He has seen in the vision. God spoke to him, he kept there. But before walking into that, God is speaking to Abraham prophetic words. 400 years slavery. ఎలా స్లేవరీ వచ్చింది, ఎలా అబ్రాహాం తర్వాత ఎలా వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ కూడా ప్రవచనం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Now God alone walked through the pieces. దేవుడే ఈ 2 ముక్కల మధ్యలో నడుస్తున్నాడు. This is the most important part of Abraham. Genesis chapter 15 verse 17 and ఏమంటుంది, a smoking furnace and a burning torch passed between the 2 pieces. ఆది కాండం 15వ అధ్యాయము 17వ వచనంలో ఒకలాంటి పొగ లాంటిది ఒకటి, మరి మండుచున్న పొగ లాంటిది ఒక వెలుగు ఆ 2 ముక్కల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిందంట. Praise the Lord. అంటే అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసిండా లేదా? చేసిండు. ఇప్పుడు దేవుడు అబ్రహాం కుటుంబానికి ఏమన్నా అయితే, అబ్రహాంని విడనాడితే దేవుడు 2 ముక్కలు అయిపోవాలి. అందుకే అబ్రహాంకి ఏ హాని కలగకుండా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. Amen. అందుకే ఈసాక్ని చంపనివ్వలే దూత వచ్చి. Praise the Lord. ఈసాక్ ఏమన్నా అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం విరిగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ద ఫర్నస్ గాడ్ ద ఫాదర్స్ ప్రెజెన్స్. ఆ మండుచున్న పొగ ఏంటిది? దేవుని యొక్క సన్నిధి. మీకు తెలుసు, మండుచున్న పొగ మోసేతో దేవుడు మాట్లాడాడు, అవునా కాదా? అవును. అది దేవుడే అందులో నుంచి నడుచుకుని వెళ్ళాడు. ద ఫ్లేమ్ టార్చ్, వెలుగు లాంటిది, దేవుని యొక్క వెలుగు, గాడ్స్ లైట్, ద వర్డ్ జీసస్ క్రైస్ట్. బిఫోర్ షాడో అంటే చూడండి, యేసే ఇంకా జన్మించలే, వాక్కు నడుస్తుంది. అంటే యేసే కూడా వాగ్దానం ఉన్నాడు. వర్డ్ మీన్స్ గాడ్స్ లైట్ అంటే దేవుడే. మరి ద వర్డ్ ఎవరు? వాక్ ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కూడా నడిచినది. అంటే పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు ఆ వాగ్దానంలో నడుచుకుంటూ వెళ్ళారు. ఎవరితో? అబ్రహాంతో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో అబ్రహాం did not walk through the peace, only God did it. అబ్రహాం నడవలే అందులో నుంచి, దేవుడే నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇర్మియా గ్రంథంలో సెలవిస్తుంది 34వ అధ్యాయం 17-18 వచనంలో ఏమని సెలవిస్తుందంటే, ఎవరైనా ఈ యొక్క వాగ్దానాన్ని విరగొడితే వాళ్ళు 2 ముక్కలు అవుతారు. దేవుడు కూడా అందులో జెరమయా చాప్టర్ 34లో దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. Jeremiah chapter 34 verse 17. Therefore the Lord says this, since you have not obeyed me by proclaiming freedom from your fellow Jewish, I now proclaim freedom for you, declares the Lord.
freedom to fall by the sword, plague and famine. I will make you detestable to every kingdom on the earth. Those who have broken my covenant and have not broken my covenant they made before me, I will treat them like between the two halves, the official of Judah and Jerusalem, the countries, the priest, and all the people who walked between the two halves of the cloth. So, ఎవరైతే ఇలాంటి వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నిర్వహించలేదో, వాటిని పాటించలేదో, వారిని కూడా నేను సర్వనాశనం చేస్తా అంటాడు దేవుడు. ఐ విల్ ఆల్సో డిస్ట్రాయ్ దెమ్. Jeremiah chapter 34 verse 17 and 18 God says. This means God took full responsibility for the covenant. ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాలకు పరిపూర్ణ బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఆమేన్. ద కవెనెంట్ ఈజ్ అన్కండిషనల్. ఎలాంటి కండిషన్ లేదు. నువ్వు ఇలా చేస్తేనే నేను ఇలా చేస్తా, అలా చేస్తేనే కాపాడతా, అలా ఉంటేనే నేను నీతో ఉంటా, ఏది లేదు. నువ్వన్నిటికీ నేను సైక్యమే. నువ్వు ఏది కావాలన్నా ఇస్తా అన్నాడు దేవుడు అబ్రహాంకు ముందు. ఏది కావాలన్నా ఇస్తా అంటే ఇప్పుడు అబ్రహాం ఏమి ఇవ్వాలి? ఏది కావాలన్నా దేవునికి ఇవ్వాల్సిందే. అర్థమవుతుందా? అవును బ్రదర్. ఏది కావాలన్నా నేను నీకు ఇస్తా, ప్రాణమైన ఇస్తా, నువ్వు కూడా నాకు ప్రాణమైన ఇవ్వాలి. అన్కండిషనల్ కవెనెంట్ ఇట్ ఈస్. గాడ్ మేడ్ హిమ్సెల్ఫ్ లయబుల్ టు ఫుల్ఫిల్ ఎవ్రీ ప్రామిస్. ప్రతి వాగ్దానము చేసే విధంగా దేవుడు అనుకూలంగా తనను తాను అబ్రహాంకి అన్ని వేళలో అలా అనుకూలంగా ఉన్నాడు. అన్ని వేళలో అబ్రహామ్స్ ఫెయిలియర్స్ కుడ్ నాట్ క్యాన్సిల్ గాడ్స్ ప్లాన్స్. కొన్నిసార్లు అబ్రహాం కూడా అవకతవక పనులు చేశాడు. కొన్నిసార్లు ఆయన కూడా ఎక్కడెక్కడ అక్కడ దగ్గర చిన్న చిన్న తప్పులు చేశాడు. అయినా కూడా దేవుడు తన వాగ్దానం మాత్రము అబ్రహాం నుంచి వేరు చేయలేదు. దిస్ ఇస్ ద కవెనెంట్ ఆఫ్ గ్రేస్. స్టేజ్ 3, ద సైన్ ఆఫ్ ద కవెనెంట్. జెనసిస్ చాప్టర్ 17. ఇయర్స్ లేటర్ గాడ్ సీల్డ్ ద కవెనెంట్ విత్ ఏ ఫిజికల్ సైన్. అయితే ఇప్పుడు అబ్రహాం నడిచిండా? దేవుడు నడిచిండు 2 ముక్కలు, అబ్రహాం నడవలే. అయితే ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు ఈ వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు? సీల్ వేస్తున్నాడు, ముద్ర వేస్తున్నాడు. అంటే పక్కా చేసుకుంటున్నాడు, నిబంధన చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? శారీరకంగా, జంతువుల మధ్య చేసుకున్నాడు శారీరకంగా. సో ఆదికాండం 17వ అధ్యాయం 10-11 వచనంలో దిస్ ఇస్ మై కవెనెంట్, ఎవ్రీ మేల్ అమంగ్ యూ షల్ సర్కంసైజ్డ్. అయితే ఎలా నిబంధన చేసుకున్నాడు? నేను ముక్కల మధ్య నుంచి నడిచిన. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రతి ఒక్క అంటే మేల్, అబ్బాయి, పురుషుడు, చిన్న పెద్ద ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు సున్నతి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు. కటింగ్ అవే ఫ్లెష్. ఇట్ సింబలైజెస్ సెపరేషన్, హోలీనెస్, ఐడెంటిటీ, ఓనర్షిప్ బై గాడ్. దట్ కవెనెంట్ విల్ కంటిన్యూ త్రూ జనరేషన్. అయితే దీనివల్ల, ఈ యొక్క సున్నతి చేయడం వల్ల ఎలా మనం దీవించబడతామంటే, ఎలాంటి దేవునికి మనకు సంబంధం లేనట్టు మనం ఉండం. ఎల్లప్పుడూ దేవుడితోనే ఉంటాం. దేవునికి మనకు ఏ విధంగా అయితే అబ్రహాం దేవుడితో ఉన్నాడు అదే విధంగా మనం ఉంటాం. మరి దేవుడు పవిత్రుడైతే మనం కూడా పవిత్రులుగా ఉంటాం. దేవునికి ఒక పేరు ఉందంటే మనకు కూడా ఒక పేరు ఉంటుంది. దేవునికి అధికారము, మరి రాజ్యం ఏ విధంగా అధికారం ఉంటుందో, ఏ విధంగా అయితే దేవుడు యజమాని, అదే విధంగా మనం కూడా దేవుడు వలె యజమానులుగానే ఉంటాం. సో ఇది తరతరములుగా ఈ వాగ్దానం మన జీవితంలో అలా దేవుడు నెరవేరుస్తాడు. అందుకే మీరు అబ్రహాం సంతతి అని దేవుడు పిలుస్తాడు. అందుకే యేసే అంటాడు, 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీతో మాట్లాడు, నువ్వు అబ్రహాం సంతతి అని మర్చిపోయినవా? నీకు వాగ్దానం ఉంది కదా, నువ్వు శాపంలో ఉండకూడదు అంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఇక్కడ వాగ్దానం ఇచ్చున్నాడు, నీకేమన్నా అయితే నాకు అయినట్టే. సో అబ్రహాం సంతతి అని నువ్వు క్లెయిమ్ చేసి ఉంటే, ఎందుకంటే అబ్రహాం దేవుడికి నిబద్ధన ఉంది కదా, నీ తరాలు దీవిస్తాను. సో ఆ దీవెన వల్ల నువ్వు దీవించబడేదానివి. ప్రైజ్ ది లార్డ్. సో గాడ్ చేంజెస్ అబ్రహాం నేమ్. సో ఈ కవెనెంట్ ఇలా నడవాలంటే, ఈ రీతిగా మీరు దీవించబడాలి, ఈ రీతిగా మీరు ఎల్లకాలం ఉండాలంటే మీరు సున్నతి చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే
ఏం చేశాడు దేవుడు అంటే అబ్రహాం పేరు మార్చేశాడు. ఎందుకంటే ఆ పేరులో ఈ యొక్క వాగ్దానము నెరవేరదు కాబట్టి అబ్రాహాంని అబ్రహాం అని మార్చాడు. ఎగ్జాల్టెడ్ ఫాదర్ అంటే ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, అంటే అందరికంటే తండ్రులకే తండ్రి ఆయన, అందరికీ తండ్రిలాగా అబ్రహాం అంటే అందరికీ తండ్రిలాగా. మరి అదేవిధంగా సహారా పేరు కూడా దేవుడు మార్చాడు. సో గాడ్స్ ప్రామిసెస్ ఐజాక్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్, ద ల్యాండ్ ఆఫ్ కానాన్, నేషన్స్ అండ్ కింగ్స్ ఫ్రమ్ అబ్రహాం లీనేజ్. సో దేవుడి యొక్క వాగ్దానం ఎలా ఉండే? ఎవర్ లాస్టింగ్, నిత్యం ఉండే వాగ్దానం. ఆమేన్. సో అది ఎవరి ద్వారా? ఈసాక్ ద్వారా. మరి అదేవిధంగా మన అందరికీ కూడా వాగ్దాన భూమిని ఇస్తానన్నాడు. మరి అదేవిధంగా అబ్రహాం తర్వాత అన్ని దేశాలను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, డీప్ రెవల్యూషన్ ఆఫ్ అబ్రహాం కవెనెంట్ అంటే లోతైన అబ్రహాం తీసుకున్న వాగ్దానం, దేవుడు తీసుకున్న వాగ్దానం అబ్రహాంతో. దాని కండిషన్స్ ఏంటంటే, వాట్ ఆర్ ద కండిషన్స్? ఏ కవెనెంట్ రిక్వైర్స్ సాక్రిఫైస్, రిలేషన్షిప్ విత్ గాడ్ రిక్వైర్స్ సరెండర్. సో ఒక వాగ్దానం దేవుడితో మనం చేసుకోవాలంటే మొట్టమొదటిగా త్యాగం ఉండాలి, బలియాగం ఉండాలి. రెండోది దేవుడితో సావాసం ఉండాలి. మూడోది ఏంటంటే దేవుడి పట్ల విశ్వాసం ఉండాలి. మరి నాలుగోది ఏముండాలంటే పరిపూర్ణ సమర్పణ ఉండాలి. అబ్రహాం డిడ్ నాట్ వాక్ త్రూ ద పీస్. అవర్ సల్వేషన్ ఈజ్ నాట్ బై వర్క్స్. సో అబ్రహాం ఆ ముక్కల మధ్యలో నుంచి నడుచుకొని వెళ్ళలేదు. అంటే మన రక్షణ క్రియలు, కార్యాలు, సాంగ్యాల ద్వారా లేదు. ఇప్పుడు ఎన్నో సాంగ్యాలు చేస్తాం మనం, రిచువల్స్, దానివల్ల మన రక్షణ లేదు. సో గాడ్ డిడ్ నాట్ అలౌ అబ్రహాం టు వాక్ త్రూ ద పీసెస్. గాడ్ వాక్డ్. సో నో రిచువల్స్ కెన్ బ్రింగ్ అస్ సల్వేషన్. ఎలాంటి సాంగ్యం కూడా మన జీవితంలో రక్షణ తీసుకురాదు. నువ్వు ఏదైనా చేసుకో. గాడ్ బైండ్స్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ ఓన్ వర్డ్, హీ కెనాట్ లై. తన మాటలతో తానే బంధించుకున్నాడు. కాబట్టి నిన్ను రక్షిస్తానని, నిన్ను కాపాడుతాను, నీ కుటుంబాన్ని, నీ తరాన్ని, నీ దేశాన్ని ఏం కాని అని దేవుడే వాగ్దానం చేసుకున్నాడు తన వాక్కు ద్వారా. కాబట్టి దేవుడు అబద్ధికుడు కాడు, అబద్ధం ఆడాడు, చేసే తీరుతాడు. ఆమేన్. Circumcision points to the new covenant. Circumcising of the heart through Christ. అయితే కొత్త నిబంధనలో మనం ఏం చేయాలి? ఈ రెండు ముక్కల మధ్యలో మనం నడవలేదు. We did not walk through these two pieces. So what we have to do? Circumcise in Old Testament. New Testament, what we have to do? So we have to cut all that is against Jesus Christ. Praise the Lord. Praise the Lord. So against whatever is there in our heart, we have to circumcise it. మన హృదయంలో ఏదైతే లోకరీతిగా ఉన్నో వాటన్నిటి కట్ చేయాలి. కట్ చేయాలంటే చర్మాన్ని కోసుకోవడం కాదు. నూతన నిబంధనలో మనకున్న లోకరీతి ఆశలు, చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ సోల్, చేంజ్ ఆఫ్ హార్ట్, ఎవ్రీథింగ్ షుడ్ బికమ్ న్యూ. అన్ని కట్ చేశారు మనం. న్యూ కవెనెంట్ యేసుక్రీస్తు ప్రకారంగా. అబ్రహామ్స్ కవెనెంట్ ఈస్ ఇటర్నల్. ఎవ్రీ బిలీవర్ బికమ్స్ అబ్రహామ్స్ స్పిరిచువల్ సీడ్. సో ప్రతి ఒక్కరూ అబ్రహాం నిబంధన దేవుడితో నిత్యం ఉండేది. సో ప్రతి ఒక్క విశ్వాసి అబ్రహాం యొక్క విత్తనంగా మారతాడు, బిడ్డగా మారతాడు. ఎందుకంటే గలషియన్స్ చాప్టర్ 3:29 సేస్, గలషియన్కి రాసిన లేఖ 3వ అధ్యాయం 29వ వచనం సెలవిస్తుంది, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ దెన్ యు ఆర్ అబ్రహాం సీడ్ అండ్ హెయిర్ అకార్డింగ్ టు ద ప్రామిస్. నువ్వు క్రీస్తు యేసులో ఉంటే మీరు అబ్రహాం యొక్క విత్తనము, అబ్రహాం యొక్క తరాలు, అబ్రహాం యొక్క దీవెన అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం మనకుందంట. సో మనమందరం కూడా ఒకవేళ మనం క్రీస్తులో ఉండాలనుకుంటే మనం ఏం చేయాలి? మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క వాంఛలను ఏ విధంగా అబ్రహాం జీవితంలో దేవుడు అన్నాడు, ప్రతి ఒక్కరు సున్నతి చేయాలి. సో హృదయాన్ని సున్నతి చేయండి, మనసుని సున్నతి చేయండి, లోకరీతి కోరికలు, ఆశలను సున్నతిగా తీసిపడేసి మనము అబ్రహాం లాంటి జీవితము యేసుతో కూడా మనం జీవించవచ్చు, పరిశుద్ధాత్మతో కూడా జీవించవచ్చు, మరి అదేవిధంగా తండ్రి దేవుడితో కూడా మనం జీవించవచ్చు. సో మొట్టమొదటిగా దేవుని యొక్క వాగ్దానం. రెండోది ఏంటంటే అబ్రహాం స్నేహితుడిగా మారడానికి దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే అబ్రహాంతో వాగ్దానం చేసుకున్నాడు. రెండోది
బ్లడ్ కవనెంట్, రక్తపు నిబంధన చేసుకున్నాడు. మూడోది ఏంటంటే సైన్ ఆఫ్ ద, మూడోది ఏం చేశాడు, ఆ 2 ముక్కలను మనకు చూపెట్టాడు. సైన్ ఆఫ్ ద కవనెంట్. దిస్ ఈజ్ హౌ గాడ్ మేడ్ అన్ ఎవర్ లాస్టింగ్ కవనెంట్ విత్ అబ్రహాం. ఈ రీతిగా అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాం ప్రతీది నమ్మగలిగాడు, ప్రతి దాంట్లో దేవుడితో నిలవగలిగాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా, దీనికి అర్థమేంటిది? దీనికి అర్థం ఒకటే, అబ్రహాం దీవెన మనకు వస్తుందంటే, అబ్రహాం ఆశీర్వాదంలో మనం ఉన్నామంటే, అబ్రహాం యొక్క విత్తనం మనం ఉన్నాము ఈరోజు దేవుడిలో అంటే, అబ్రహాంని ఏ విధంగా అయితే ఏ వాగ్దానాల చేత దేవుడు దీవించి ఆశీర్వదించాడు, ఏ వాగ్దానాలు అబ్రహాంతో చేసుకున్నాడు, అది మనకు కూడా కొనసాగుతుంది. మనల్ని కూడా ఎవ్వరేం చేయలేరు. ఆమేన్. చూడండి, సాతాను మనతో పోరాడగలదా? లేదు. ఎందుకంటే యేసయ్య ఈ లోకాన్ని కాపాడడానికి వస్తే సాతాను ఎన్నో విధాలుగా తనని చంపాలని ప్రయాసపడ్డది. కానీ ఆ చంపిన సాతానికే సవాలుగా పునరుత్థానం అయ్యాడు యేసయ్య. He rose from the dead. Satan wanted to kill him. And he said, "O death, where is your sting?" ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ అని అడిగాడు. చూడండి, the death has to come upon us, but he saved us. ఆ మరణం మనకు రావాలి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్నాడు కదా. సాతాను మనల్ని నాశనం చేయాలి, సాతాను మనల్ని పాపంలో నెట్టాలి, సాతాను మనల్ని అనేక విధాలుగా నరకం అనుభవించాలని ప్రయాసపడ్డది. కానీ యేసయ్య వాటి నుంచి రక్షించాడా లేదా? యేసయ్య తన వాగ్దానం నెరవేరుస్తున్నాడా లేదా? సో మనం ఆ వాగ్దానంలో నడిస్తే అబ్రహాంకు చేసిన వాగ్దానాలన్నీ కూడా పాత నిబంధనలో ఏదైతే యావే దేవుడు చేశాడో యేసయ్య ద్వారా మనకు అన్ని దేవుడు సమకూర్చి మనల్ని కూడా తన స్నేహితుడుగా, తన సొంత బిడ్డలుగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నూతన నిబంధనల యోహాన్ 15:15లో దేవుడు మనల్ని పిలిచాడు, "యు ఆర్ మై ఫ్రెండ్" అన్నాడు. సో నాట్ ఓన్లీ అబ్రహాం ఈజ్ గాడ్స్ ఫ్రెండ్, ఈవెన్ వీ కెన్ వాక్, వీ కెన్ ఆల్సో బికమ్, వీ కెన్ లివ్ యాజ్ ఎ ఫ్రెండ్ టు గాడ్. ఇందులో ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు. సో వాట్ కవెనెంట్ హస్ మేడ్ విత్ అబ్రహాం, ద సేమ్ కవెనెంట్ టిల్ టుడే ఇట్ ఈస్ దేర్. సో యు ఆర్ ఆల్సో ఏ బ్లెస్సింగ్ టు ద నేషన్. మీరు కూడా రాజ్యాలకు తండ్రిగా ఉండొచ్చు, మీరు కూడా రాజ్యాలకు దీవెనగా ఉండొచ్చు, మీరు కూడా రాజ్యాలకు దేవుడి ద్వారా రక్షణను తీసుకురావచ్చు. ఆమేన్.